హాయ్ అండి సతీష్. ఈ ఆరో వారం నామినేషన్లు ఎవరికి మేలు జరిగాయి అంటే ఎవరికైతే ఎక్కువగా ఓట్లు పడ్డాయో వాళ్ళకే 100% మేలు జరిగినట్టుగా ఈ 5 వారాల ఆట చూసి వచ్చారు కనుక బిగ్ బాస్ కూడా క్లియర్గా చెప్పాడు కనుక ఒక ఆడియన్స్గా వాళ్ళ ఆట చూసి వచ్చారు, అవే పాయింట్స్ చెప్పి నామినేషన్ కూడా చేస్తారు కనుక ఆ చెప్పినందుకు ఆడియన్స్గానే చూసి వైల్డ్ కార్డు వెళ్ళారు చెప్పారు కనుక ఇప్పుడు యష్మికి అయితే మొత్తం 16 ఓట్లలో 8 మంది 8 16 ఓట్లలో హైయెస్ట్ నామినేషన్స్ యష్మికి 6 పడ్డాయి, అలాగే విష్ణుప్రియకి 4, సీతకేమో 3, పృథ్వీకి 2, మణికంఠకి 1 నామినేషన్ అయ్యింది. సో ఇది ఎవరికి అదృష్టం అంటే నిజంగా యష్మికి 6, విష్ణుకి 4, సీతకి 3 పడ్డాయి అంటే వాళ్ళకే. ఎందుకంటే ఎక్కువ మంది చెప్పేటప్పుడు వాళ్ళ లోపాలు ఏంటి, వాళ్ళ మైనస్ పాయింట్లు ఏంటి, గేమ్ ఎందుకు ఫెయిల్ అవుతుందని చెప్పారు కనుక 100% మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టుగా, ఇన్పుట్స్ అందించినట్టుగా ఆడియన్స్గా చూసి వెళ్ళి చెప్పారు కనుక మరి అవి తీసుకొని ఆటలో లోపాలు మార్చుకుంటూ వెళ్తూ ముందుకు వెళ్తారు, హౌస్లో ఉంటారు, ఇంకా ఎక్కువ రోజులు జర్నీ కొనసాగుతుంది. లేదు ఇంకా మేము అదే వితండవాదం చేస్తాం, అలాగే ఇంకా అదే ఫ్లోలో వెళ్ళిపోతాం, అదే స్వాగ్తో వెళ్ళిపోతాం అనుకుంటే అంతకంటే అమాయకత్వం, తెలివి తక్కువతనం ఇంక ఉండనట్టుగా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. లాస్ట్ సీజన్ 7లో చూసుకుంటే అమర్దీప్ వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే వచ్చేటప్పుడు అర్జున్ అంబటి వాళ్ళు క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు అరటపండు ఒలిచినట్టుగా చెప్పాడు క్లియర్గా. అంతవరకు ఎట్లా ఉండదు ఆయన పరిస్థితి, ఈ వారమా వచ్చే వారం, ఏ వారం వస్తే ఆ వారం అవుట్ అయిపోతుంది వెళ్ళిపోతాడు అనే పరిస్థితి నుంచి వెంటనే ఏంటి వచ్చిన వాళ్ళందరూ నన్నే ఎక్కువ మంది నామినేట్ చేశారు, అస్సలు పట్టించుకోలే, వాళ్ళు తీసి పడేశారు, మొత్తం ఫసక్ అయిపోయింది అనమాట అని అర్థం చేసుకుని ఆట మార్చుకునడం వల్ల ఆ రోజు ఆ వారమా అంతకు ముందు వారమా వచ్చే వారం ఎప్పుడు వస్తే అప్పుడు అవుట్ అయిపోతాడు అనే కంటెస్టెంట్ టాప్ 2 వరకే ఉన్నాడు. ఎందుకు ఇలాగే సేమ్ అప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్ 2.0 కింద వచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల నీ ఆట బాబు నువ్వేదో అనుకుంటున్నావు, అసలు ఏమి లేదు, నువ్వు ఎక్కడో ఉన్నారనుకుంటారు, మొత్తం నేల గరిస్తుంది ఓటు బ్యాంక్ అంతా, అంత సినిమా లేదు, వెళ్ళిపోతే ఒకవేళ వచ్చే వారం వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళి చూసుకో అని లెక్క చెప్పారు. ఆయన మార్చుకున్నాడు, ఆట తీరు మార్చుకోవడం వల్ల మాట తీరు మార్చుకోవడం వెళ్ళాడు. సేమ్ ఇప్పుడు కూడా అట్లాగే యష్మికి 6 వేశారు, విష్ణుకి 4 వేశారు, సీతకేమో 3 నామినేట్ చేశారు, పృథ్వీకి 2 పడ్డాయి, మణికంఠకి ఈ వారం బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా వీళ్ళు నేర్చుకుంటూ పర్వాలే. కానీ యష్మి ఏమో నాకైతే డౌట్ కొడుతుంది, ఇంకా కూడా లైవ్లో మాట్లాడేటప్పుడు కూడా ఇంకా ఆ నాగమణికంఠ విషయంలో వచ్చేసరికి టేస్టీ తేజ నామినేట్ చేసేటప్పుడు ఇంకా అయ్యా 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 అని సెలబ్రేట్ చేసుకోవడం, హైఫైలు ఇచ్చుకోవడం, ఆ భలేగిచ్చో భలే చేస్తాం, ఏందో ఆనందం అర్థం కావట్లేదు. మళ్ళీ ఆవిడకి నామినేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ కూడా కామన్ పాయింట్ కూడా ఒకటే, నువ్వెందుకు రివెంజ్ నామినేషన్ అది నాది రివెంజ్ కాదు అంటది. మరి రివెంజ్ కాకపోతే ఏంటిది, సెలబ్రేషన్స్ ఏంటి, మరి ఇదే కదా, ఇవే తగ్గించుకోవాలని కూడా అక్కడ గౌతమ్ కృష్ణ కూడా చెప్పాడు. చెప్పినా సరే గౌతమ్ ఏమన్నావు, నేను తగ్గించుకోను, మరి తగ్గించుకోతే బయటకు వచ్చేస్తావు అంతే. ఇచ్చేటప్పుడు ఇన్పుట్స్ వాళ్ళ ఆడియన్స్కి వెళ్ళారు, పృథ్వీకి లైట్ వెలిగింది, నిజంగా వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి ఆయన నిజంగా 100% అడుగుతుండే ఏం మార్చుకోవాలి చెప్పండి, మీకేమనిపించింది చెప్పండి, నేను ఆయన లైవ్లో కూడా ఆయన డిస్కషన్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ఇన్పుట్స్ అందిస్తే నేను కరెక్ట్ చేసుకుంటానని. బట్ యష్మికి అది అర్థం కావట్లేదు, ఇంకా అదే వితండవాదంలో ఉంది కనుక మార్చుకుంటే ఆటలో ఉంటుంది, లేకపోతే బయట అయితే ఉంటుంది, అందులో డౌట్లే. అట్టగా విష్ణుప్రియ విషయంలో కూడా 4 నామినేట్ చేస్తే 4 చెప్పింది ఒకటే పాయింట్. ఇవిడికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా అర్థం కావాలి. నేను వచ్చిన వాళ్ళందరూ కూడా టాస్క్లు ఆడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు ప్రేరణను చూస్ చేసుకోలే టాస్క్లు ఆడడానికి కోసం అని చెప్పి, లేకపోతే ఎందుకు ఇంకొక యష్మినో ఇంకొకరిని ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు టాస్కుల వరకు వచ్చేసరికి 100% ఇస్తారు, విష్ణుప్రియ అంత ఇవ్వదు అనే ఫీల్ వాళ్ళకు ఉండబట్టి అంత సీరియస్నెస్. ఫైర్ అంటే ఏంటి సార్ అనేది కదా, ఫైర్ మిగతా వాళ్ళలో కనిపిస్తుంది, ఈ అమ్మాయిలు కనిపించట్లేదు కనుక అదే పాయింట్ అయితే చెప్పారు. ఈవిడికి పర్ఫెక్ట్గా రోహిణి కూడా బుల్లెట్ పాయింట్స్ సూటుగా సుత్తు లేకుండా అర్జున్ అప్పుడు ఎట్లాగైతే చెప్పాడు అమరికి అంత క్లియర్గా చెప్పింది. ఇంకా నువ్వు ఓటింగ్లో ఓట్ల పరంగా వాళ్ళ 3 సేవ్ అయ్యారు, ఆడియన్స్ ఓట్ల పరంగా నువ్వు ఒకప్పుడు అక్కడ ఉండేది నువ్వు పడిపోతుంది, దినదనాభివృద్ధి లేదు, దినదనానికి రోజు రోజుకి దీనావస్థకి వెళ్ళిపోతుందమ్మా, చూసుకో చెక్ చేసుకో, ఇంతకంటే నేను చెప్పలేను, బయట కూడా అక్క విష్ణుక్కకు చెప్పు అన్నారు కాబట్టి చెబుతున్నాను. ఆవిడ చెప్పాక అప్పటికి అర్థమైంది, తర్వాత గంగవ్వ కూడా చెప్పాక లైట్ వెలిగింది, కళ్ళలో నీళ్లు తిరిగి, లేకపోతే ఎంతసేపు అదే వితండవాదు, నేను ఇంతే, నా పర్సనాలిటీ ఇంతే. నీ పర్సనాలిటీ అంతే కావచ్చు కానీ అది ఆడియన్స్కి నచ్చాలని లేదుగా. అది మార్చుకుంటే ఆట అయితే మారుతూ హౌస్లో ఉంటుంది, లేకపోతే బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటుంది. అదైతే ఇంకోటి ఈ అమ్మాయి కూడా క్లియర్గా చెప్పారు, అర్థమయ్యేటట్టు అరటపండు నోట్లో ఒలిచి పెట్టినట్టుగా చెప్పింది రోహిణి కావచ్చు అందరూ కూడా. మరి ఎవరు మార్చుకుంటారో, ఎవరు నేర్చుకుంటారో, ఆడదిద్దుకుంటారు. అయితే విష్ణుప్రియ ఒక పాయింట్ చెప్పాక ఎవరిని చేసే రీజన్స్ ఏమైనా చెప్పుకుందాం. విష్ణుప్రియ ఎంతసేపు ఏమంటుందంటే, అంటే చీఫ్ అయితేనే విన్నర్ అవుతారా, చీఫ్ అయితేనే విన్నింగ్ మెటీరియల్ ఉన్నట్ట, చీఫ్ అయితేనే విన్నర్స్ క్వాలిటీస్ ఉన్నట్టు. అంటే చీఫ్ అవ్వక్కర్లా, చీఫ్ అయిన వాళ్ళు విన్నర్ అవుతారు, టైటిల్ విన్నర్ అవుతారు అని కాదు. చీఫ్ అవ్వకుండా అంటే ఇప్పుడంటే చీఫ్ పెట్టారు, అంతకుముందు కెప్టెన్ అవ్వకుండా కూడా రాహుల్ సిబ్లు కానీ జబజిత్ లాంటి వాళ్ళు కెప్టెన్ కూడా కాల, వాళ్ళ సీజన్ మొత్తం 15 వారాలు ఉన్నసరి కెప్టెన్ కాలే కానీ టైటిల్ విన్నర్ అయ్యారు కదా. మరి ఎందుకు అయ్యారు, విష్ణుప్రియ పాయింట్ అదే కదా, మరి చీఫ్ అవ్వకపోతే విన్నర్ అవ్వలేమా అన్నట్టు చెబుతుంది. కానీ వాళ్ళు కెప్టెన్స్ అవ్వకపోయిన ఆ సీజన్లో ఆడే టాస్కులు 100% ఎఫర్ట్స్ పెట్టే వల్ల ఫైర్ ఉండేది. ఎస్ మేము గెలవడానికి వచ్చాం, ఆ సమీకరణాలు ఆయా వారాల్లో ఆయన కెప్టెన్ కాకుండా మిగతా సమీకరణాలని హౌస్ మేట్స్ తాలూకు స్ట్రాటజీస్ అని వర్కౌట్ పోయి రకరకాల కారణాలతో అవ్వకపోయినా ఓవరాల్గా అయ్యే క్రమంలో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ టాస్కులు ఆడేటప్పుడు
టాస్క్‌లో వచ్చేసరికి ఫ్రెండ్ కాదు అన్నీ చూడకుండా 100% ఇవ్వడం వల్ల నామినేషన్‌లో ఫెయిర్‌గా పాయింట్స్ ఇవన్నీ చెప్పుకొని ఆ సీరియస్‌నెస్, ఆ ఫైర్ ఉండడం వల్ల వాళ్ళు అయ్యారు. బట్ ఇక్కడ విష్ణుప్రియ విషయంలో ఏంటి, ఆ ఫైర్ అంటే ఏంటి సార్ అని అడుగుతూ ఉంటే ఇలాగే ఉంటది. ఫైర్ ఏంటంటే ఈ ఫైర్ లేని అమ్మాయినే తెచ్చుకుందాం మనం నామినేషన్‌లో నేను టాస్క్‌లు ఆడేటప్పుడు కని లెక్క గంగవ్వతో కూడా టాస్క్ ఓడిపోయావమ్మ మరి ఏంది నువ్వు ఏం ఆడుతున్నావని ఈ రోహిణి కూడా అడిగింది. పెద్ద ఆవిడతో అంటే కొద్దిగా అడ్వాంటేజే కదా, ప్లస్ పాయింటే కదా. మరి ఆవిడకంటే అధ్వానంగా ఆడుతున్నావు అంటే మరి నీ ఆట ఏముందో ఎక్కడుందో ఆలోచించుకో, అర్థం చేసుకో అంటే నిజమే కదా. ఆవిడ నిజంగా ఆలోచించాలి ఒక క్షణం. మరి గంగవ్వతో నేను నామినేషన్ నాకు చెబితే నేను ఎలాగ డిఫెండ్ చేస్తాను బిగ్ బాస్ అని అడుగుతుంది. మరి ఫిజికల్ టాస్క్‌లు ఆడలేకపోతే అట్లా మినిమమ్ కూడా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి కదా. సో అందువల్ల అయితే ఓవరాల్‌గా చూసుకుంటే మరి నిజంగా వీళ్ళకి మేలే చేసినట్టుగా వైల్డ్ కార్డ్స్ వచ్చేసి ఇక నామినేషన్స్ బిగ్ బాస్ క్లియర్‌గా చెప్పాడు. ఆడియన్స్‌గా మీ ఆట స్వభావాన్ని, మీ ఆట ఆడే విధానాన్ని, మీ వ్యక్తిత్వ స్వభావాన్ని అన్నీ చూసి వచ్చారు కాబట్టి ఆ రాయల్ క్లాన్ మాత్రం నామినేషన్ చేస్తారని చెప్పాడు. హరిత జోజి క్లియర్‌గా చెప్పింది యష్మికి. నీకొక రూలు, నీకు ఇష్టమైన వాళ్ళకి ఒక రూలు, పక్కోళ్ళకి ఒక రూల్ అయినట్టు ఉంటదమ్మా. ఒక మనిషిని టార్గెట్ చేసి మెయిన్ నాగమణికంట టార్గెట్ చేసి హర్ట్ చేసో, నా హార్ట్ బ్రేక్ చేసో, నన్ను హర్ట్ చేసావు అని చెప్పి ప్రతివారం అదేనా, ప్రతివారం రివెంజ్, ఇది న్యాయం కాదని మాకు బోర్ అనిపిస్తుంది. అంటే 100% పర్ఫెక్ట్ అది. 100% ఒక మాట అన్నాడని అదే పట్టుకొని లాగి ఇంక వేరే పాయింట్స్ లేవు, వేరే మిగతా అందరూ అద్భుతంగా అమోఘంగా అదరగొట్టేసి చించి ఆరేసినట్టుగా రెండో వైపే చూడట్ల. 100% రివెంజ్ గాడిది. చూసే వాళ్ళకి విసుగొస్తుంది. దానివల్ల అతనికి కాదు, అతనికి మైలేజ్ వస్తుంది, ఈవిడికి మైనస్ అవుతుంది. ఆవిడ మార్చుకోవాలి అది. మరి ఇంత క్లియర్‌గా చెప్పింది. చూసే వాళ్ళకి బోరింగ్ కోసం యష్మి నామినేషన్ చూడక్కర్లేదు, మణికంఠకే చెప్పేసి ఏదో ఒకటి ఇందాక తుమ్మావో, దగ్గావో, నవ్వావో, ఏడ్చావో ఏదో ఒక రీజన్ అంతే ఉంటుంది. రివెంజ్ అయితే ఉంటుంది, రీజన్ అయితే ఉండదు అనే లెక్క అయిపోతుంది మనకు కూడా. సో మార్చుకుంటే బెటర్. అట్లాగే ఇంకో స్ట్రాటజీ కూడా కావచ్చు అనింది. ఇంకొకరిని సేవ్ చేయాలి, నీ వాళ్ళని నీ ఫ్రెండ్స్‌ని సేవ్ చేయాలన్నట్టు కూడా ఆయన్నే నామినేట్ చేయొచ్చు. అది నీ స్ట్రాటజీ కావచ్చు. బట్ ఆ స్ట్రాటజీ లేదు కానీ అతని మీద రివెంజ్‌తోనే పోతుంది ఆమె. దానివల్ల ఆవిడ ఆటే పోతుంది తప్ప ఆయనకొచ్చే నష్టం లేదు. అట్లాగే రెండో పాయింట్ ఏం చెప్పింది హరితేజ, ఫుడ్. మణికంఠకి ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్ అన్నాడు. మరి నిఖిల్ అంత మాకేదో కనిపించాలి, అంత ఫీల్ అవుతున్నట్టుగా ఫ్యామిలీ అటాచ్మెంట్ కోసం. మరి మణికంఠకి తర్వాత నువ్వు వచ్చారే నేనున్నాను అని సారీ చెప్పేసి వదిలేసి ఉండాల్సింది. బట్ ఇంకా రిగ్రెట్ ఫీల్ కూడా అవ్వకుండా అప్పుడు ఇచ్చేస్తాను సరే అనుకుంటే వచ్చి బళ్ళు ఇక్కడ ఇది ఫేక్ అనిపిస్తుంది మాకు అని చెబితే, మీకు ఇష్టమైన వారి వైపు మీ స్టాండ్, మీ గ్రూప్ వైపు నడుస్తుంది అనిపిస్తే అది వాస్తవం. ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఆ ఫేవరెటిజం అయితే ఉంది, నో డౌట్. తన వాళ్ళు అనుకుంటే చాలు. ఇంకా యష్మిని, ప్రేరణని 3 సార్లు సేవ్ చేయడం కావచ్చు, ఇలాంటి డెసిషన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆవిడకి ఫేవరెటిజం, ఫ్రెండ్షిప్ అయితే ఉంది. అందులోనే తన క్లాన్ అనుకుంటే అలాగైనా గెలిచేయాలి, తన క్లాన్కి ఫుడ్ ఉండాలి, ఈ టైప్ ఉంది కనుక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది ఆవిడ. అట్లాగే యష్మి ఏం సమర్థిస్తుంది ఇక్కడ, స్ట్రాటజీలో గేమ్లోనే ఆడతా, మిగతా టైంలో వాడను, ఏది అనిపిస్తే అది చేస్తా. హార్ట్ బ్రేక్ చేశాడు, ఒప్పుకున్నా, అందుకనే చేయట్లేదంట. మరి ఎందుకు చేస్తాను? ప్రతి వారు రివెంజ్ అనుకో రివెంజే చేస్తాను, నేను ఎలా సేవ్ అయిపోతానో అర్థం కావట్లే. ఆడియన్స్ డెసిషన్ కూడా తప్పుబట్టి లెక్క. మెజారిటీ ఆడియన్స్ ఎవరు ఫెయిర్గా ఉంటే, ఎవరిది లాజిక్ రీజన్ బాగుంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అసలు ఎలా సేవ్ అయిపోతానో అర్థం కావట్లేదు. అసలు గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను రివెంజే చేస్తాను చేసి మళ్ళీ ఈరోజు ఏమన్నా మాటల వల్ల అలా పోట్రీ అయిందేమో, నువ్వు చెప్పబట్టే అయింది. అక్కడ మేము VFXలో చాలా మంది చెబుతారు కదా, మా కంటెంట్ మేము ఇచ్చింది చూపలా క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేస్తారు బిగ్ బాస్? VFX కాదు కదా నువ్వు చెప్పిందే. అంటే నీది రివెంజ్ నామినేషన్ అంటే రివెంజ్ నామినేషనే చేస్తా, నేను ఉన్నంత వరకు చేస్తాను, నువ్వు హౌస్ నుంచి వెళ్ళేంత వరకు చేస్తా, నిన్నే చేస్తా అని చెప్పింది. ఆవిడ మాటల వల్ల మరి పోట్రీ అయింది. నా మాటల వల్ల పోట్రీ అయింది ఏమంటే నువ్వన్నీ మాటల వల్లే పోట్రీ అయింది. పైగా నేను టార్గెట్ చేస్తాను అన్నట్టు పోట్రీ అయిందేమో అంటది. మరి టార్గెట్ చేసావు కాబట్టి, రివెంజ్ నామినేషన్ ఒప్పుకున్నావు కాబట్టి, ప్రతి వారం మిగతా వాళ్ళ వైపు కనీసం ఒక్క పాయింట్ కూడా వెతకకుండా ఇతన్నే వేయబట్టి అది రివెంజ్ నామినేషన్ 100%. బట్ ఆవిడ సమర్థించుకునే విధానం మాత్రం విడ్డూరంగా కనిపించింది. ఆయన లో ఫీల్ అయితే ఏడిస్తే నేను సారీ చెప్తా, బట్ నాది గ్రూపిజం కాదు, గ్రూప్ లేదు అంటుంది. బట్ ప్రేరణతో, నిఖిల్తో, పృథ్వీతో గొడవ అయింది. కానీ నేను ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటా, నాది ఆయన పట్ల కన్సర్న్ చూపిస్తానంట. బట్ అదేది లేదు, కన్సర్న్ చూపిస్తే వదిలేస్తారు. ఎందుకంటే లైవ్లో కూడా సీత అంటది, ఫస్ట్ వారం అతన్ని 7 నామినేట్ చేసాం, ఆ ఏడ్చాడైనా అది బాగా వెళ్ళిపోయినట్టుంది, సింపతి వచ్చేసిన లెక్కైతే అంతమంది ఎందుకు చేస్తారు? ఫస్ట్ వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం, ప్రతి వారం ఆయన్నే చేస్తా ఉన్నారు. అలాగే ఇంకోటి ఏంటి, యష్మి ఫుడ్ విషయంలో కూడా మణికంఠతో అందరం మాట్లాడతాం, గొడవ పడిన ప్యాంపర్ చేస్తాం, జెన్యున్గా ఆయన మీద లవ్ వస్తుంది. అంటే ఆ లవ్ అయితే ఆయన మీద అంతమందికి హౌస్మేట్స్కి వచ్చేసే ఉంటుంటే ఈ పరిస్థితి లేదు అతను. ఎందుకంటే ఆయనకుండే మెంటల్ స్టెబిలిటీకి, ఆ వీక్ మైండ్కి 2 వారాలు ఈ ప్రెజర్ ధరించలేక ఖచ్చితంగా వచ్చేసేవాడు. బట్ ఆయన వీక్ కంటెస్టెంట్ తెలిసాక కూడా వీళ్ళు ఎక్కువగా రివెంజ్తోనే ఇలాగ లవ్ అండ్ అఫెక్షన్ అంటున్నారు. కానీ ఆ టైంకి ఏదో ప్యాంపర్ చేసినా ఏడొద్దని చెప్పినా సరే అంత ఎక్కువగా ఏం లేదు. ఎందుకంటే సీత కూడా అంటది కదా లైవ్లో, ఏడ్చి రివెంజ్ తీసుకుంటాడేమో, మనం బ్యాడ్ అయిపోయినట్టు అంటే యష్మి కూడా అంటది, అవును నేను అరిచే కదా, నువ్వు ఎలా సేవ్ అయిపోతున్నావు అని, అది పోయి ఉంటుంది ఆడియన్స్లోకి, అందుకు మనం బ్యాడ్ అయిపోయి ఉంటాం అంటే పృథ్వీ కూడా, అవును నేను రెచ్చగొడితే ఏం చేస్తావు అన్నా కదా, అది కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఆడియన్స్లోకి. వచ్చిన వాళ్ళందరూ కూడా అవే చెబుతూ ఉన్నారు, ఖచ్చితంగా అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, అందువల్ల మనం బ్యాడ్ అయిపోయి ఉంటాం, వాడు సేవ్ అయిపోయి ఉంటాడు, ఇది జరుగుతుందంటే ఇదే జరిగింది. అతడు వీక్ అయినప్పుడు
మీరు కంప్లీట్గా పట్టించుకోకుండా వదిలేసి ఉంటే బాగుండేది. కాకుండా రివెంజ్ నామినేషన్ వల్ల అతను బలహీనుడు, మనకు వాయిస్ ఉంది, మనకు ఫిజికల్గా స్ట్రెంత్ ఉంది అనే లెక్క వెళ్ళడం వల్ల ఈరోజు వీళ్ళైతే ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా డేంజర్ జోన్లో ఉండే పరిస్థితి వస్తుంది. ఆయన ఆడే ఆటకి, ఆయన వీక్ మైండ్కి కంపల్సరీగా ఎప్పుడో ఫిజికల్ టాస్క్లోనే ఆడుతున్నాడు, 100% ఇస్తాడు. కానీ ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ కనుక అవుట్ అయిపోవలసినాడు. బట్ వీళ్ళే వారం వారం పదే నామినేట్ చేసి ఫోకస్ అంతా ఒక్కడ మీద పెట్టి అటెన్షన్ అంతా ఆయన మీద పెట్టడం వల్ల ఆయనకి ఎలివేషన్ ఇచ్చారు, వీళ్ళైతే తగ్గించుకున్నారు అంతే. వీళ్ళకి ఎవరికి చూడండి, నిన్న వీకెండ్లో కూడా చూసాం, ఏకంగా ఎవరికయ్యా అంటే ఈ టాక్సిక్, అనాయింగ్, జెలస్, సెల్ఫిష్ ఇలాంటివన్నీ ఆయనకేనంట, మిగతా ఎవరికి లేదా నేను గెలవాలి లేదా నా ఫ్రెండ్స్ గెలవాలి ఇట్లా మాట్లాడుకుని చేస్తాం, అది సెల్ఫిష్ కాదా? ఇవన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ నబిలు తప్ప మిగతా అందరూ కూడా ఆయనకి. అప్పటికి హోస్ట్ నాగార్జున కూడా హ్యాపీ, బాబు ఆయనకి అన్నయ్యకి తీసియండి అన్నాక ఓకే, సెల్ఫిష్ కూడా ఆయనకి ఇస్తారు, 2 తీసేనారు, ఇంక 2 కాదు మనకంట నీ టాస్క్లో తీసేద్దాం, మిగతా వాళ్ళకి ఇవ్వండి అంటే అప్పుడు ఆప్షన్స్ మార్చారు. ఎట్లా చేసుకుంటూ వచ్చి ఈరోజేమో అబ్బే మేము రివెంజ్ కాదు, మేము ఇది కాదు, ఆయన ఫోకస్ చేయలేదు, అటెన్షన్ లేదు, ఆయన కాదని రకరకాలు చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇక్కడ హరితేజ కూడా ఒక మాట చెప్పింది, గేమ్ అంటే నువ్వు డిఫరెంట్గా ఏంటి, టాస్క్లో ఒకలాగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతావు, తర్వాత కూడా మళ్ళీ ఇలా వచ్చి సారీ చెప్పినట్టుగా కొద్ది కేరింగ్ ఉన్నట్టుగా ఎట్లా చేస్తావంటే, యష్మి గేమ్ అంటే టాస్క్ తర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఉన్నది కూడా అది గేమ్ అంటున్నారా? మరి ఇదేంటి గేమ్? అది గేమ్ కదా, అదే కదా గేమ్. ఓవరాల్గా నీ బిహేవియర్ అంతా చూస్తారు కదా, నువ్వు మాట్లాడే విధానం, టాస్క్లు ఆడే విధానం, ఒక డెసిషన్ తీసుకునే విధానం, సంచాలకులతో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసావా, నువ్వు సంచాలకు ఉండేటప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుని ఇవన్నీ కలిపే గేమ్. అందుకే హరితేజ కూడా చెప్పింది, గేమ్ అంటే నామినేషన్ టాస్క్ కదమ్మా, మీ పర్సనాలిటీ ఏంటి అనేది తెలియట్లేదు, టాస్కుల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోతావు, తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చి మాట్లాడుతూ అసలు ఏందో అర్థం కావట్లే, ఏది ఫేక్ ఏది రీల్ అయినట్టుగా అన్నీ కూడా యష్మికి అర్థం కావట్లే. టాస్కుల్లో నేను 100% ఇచ్చేసా, 100 కాదు 110 కూడా ఇచ్చేస్తా, బట్ తర్వాత కూడా గేమా అంటే మరి అది కూడా గేమే కదా. తర్వాత ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు, ఎలా స్టాండ్ తీసుకుంటాం, ఫెయిర్గా నువ్వు ఉంటున్నావా, టాస్కుల్లో సంచాలకుగా చేస్తే పక్క వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉన్నావా, ఫేవరెటిజం చూపించావా లేదా, ఇవన్నీ చూస్తారు. బట్ ఆవిడకైతే అర్థం కావట్లా, ఎంతసేపు ఇంకా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తామండి. అట్లాగే నెక్స్ట్ వన్ ఏంటి, హరితేజ్ సెకండ్ నామినేషన్ ఎవరికి, పృథ్వీకి. అరగెన్సీ ఉంది, స్ట్రెంత్తో ఆడతారు, బాగా ఆడతారు, బట్ మీకు ఏదో కీ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తేనే వెళ్ళి ఆడతారు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఐఆమ్ మెగా చీఫ్ ఆ టాస్క్లో కూడా మీ చుట్టూ ఉన్న వారు డెసిషన్స్ తీసుకున్నారు, మీ ఒరిజినల్ ఇన్పుట్స్ ఏంటో తెలియట్లా, మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలియట్లా, మీ ఒరిజినల్ స్ట్రెంత్ ఏంటో తెలియట్లా, ఎలాగ ఆడతారు పర్సనాలిటీ ఏంటో తెలియట్లేదు. అంటే ఆ టాస్క్ పరంగా ప్రాపర్ వర్క్ చేయాల్సింది, ఫోకస్ చేయాల్సింది, చేస్తే ఒరిజినల్ పర్సనాలిటీ బయటపడింది. అలాగే మీ గ్రూపిజం ఉంది, మీకు కూడా ఇన్పుట్స్ అయితే ఇస్తారు, మెగా చీఫ్లో మీరు అందుకే ఫెయిల్ అయ్యారు, క్లారిటీ లేకపోవడం వల్ల. అంటే మళ్ళీ తర్వాత మీరు అడగాల్సిందని చెప్పింది. ఇందులో కొన్ని పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ హరితేజ్ చెప్పింది. ఇక్కడ పృథ్వీ కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు, ఏమి 2-3 అంటే నా క్లాన్ వేలో ఉంటారు, అది ఇండివిజువల్ కంటే క్లాన్ పరంగా నా క్లాన్ వాళ్ళ మాట వింటాను, అది కరెక్టేలే. ఆ క్లాన్ పరంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు, అడిగారు ఎవరిని అడగకుండా వెళ్ళిపోతారా, ఇది క్లాన్ తరఫున సపోర్ట్ ఉంటుంది కదా, నీకు కొద్దిగా ఇన్పుట్స్ ఇస్తాం కదా అని చెబుతారు, అందులో డౌట్ లేదు, తప్పు లేదు. కాకపోతే ఆయన క్లారిటీ మిస్ అయింది, ఫోకస్ కూడా మిస్ అయింది. ఆ రోజు కూడా మనం చెప్పుకున్నట్టుగా ముందే వీళ్ళ క్లాన్ అందరిలో పోనీ యష్మి, విష్ణు వీళ్ళందరూ సపోర్ట్ చేసుకున్నారు కనుక, యష్మి, విష్ణు, నిఖిల్, ఈ పృథ్వీ వీళ్ళందరూ వెళ్ళి బ్లాంక్స్ ఎలా పెట్టాలి ఏంటని ఒక క్లారిటీ తీసుకుని ఉంటుంటే, ఫోకస్ పెట్టి ఉంటుంటే బాగుండేది. అది ఫోకస్ మిస్ అయిపోయింది, ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాడు. సో ఆ విషయం అయితే ఆయన ఒప్పుకున్నాడు, నాకు ఆ రోజు క్లారిటీ లేదు, అయ్యాం మెగా చీఫ్ అన్న దగ్గర క్లారిటీ లేదు, బట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానా చెప్పండి, మీరు బిట్లు చూస్తారు మొత్తం చూడట్లేదు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతున్నాను, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు తర్వాత మణికంఠ విషయంలో వచ్చేసరికి చెలరేగిపోతాడు, తన దోస్తులు అయ్యేసరికి నా ఫ్రెండ్స్ కదా అని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాడు, డౌట్ లేదు. అది ప్రతిసారి అదే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ కూడా తర్వాత అంటాడు, మన టాస్క్లో హ్యాపీ పప్పీ టాస్క్లో పృథ్వీ వెళ్ళి యష్మి అండ్ మణికంఠ ఉంటే మణికంఠని తప్పించేస్తాడు కదా, పృథ్వీను యష్మిని ఉంచాడు కదా, ఎందుకంటే ఆ అమ్మాయి ఏడ్చింది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కదా. అంటే అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అతను దోస్తులు ఎంతసేపు నిఖిల్ చెబితేనే చేస్తాడు, నిఖిల్ ఎలా చెబితే అలాగే, అలా చేస్తే ఇలాగని లెక్క. అక్కడ ఫోకస్ కూడా ఒక ఆయన చెప్పాడు, ఇన్పుట్ తీసుకున్నాడు, క్లాన్కి రెస్పెక్ట్ ఇచ్చాడు, క్లాన్ ఒపీనియన్కి ప్రకారం ముందుకెళ్ళి. కాకపోతే మరింత ఫోకస్గా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని ఈ టాస్క్ ఎట్లా ఆడాలి ఏంటని క్లారిటీ వచ్చింటే బాగుండేది అనిపించింది. తర్వాత గౌతమ్ కృష్ణ ఫస్ట్ నామినేషన్ ఏమో విష్ణుప్రియకి క్లియర్గా చెప్పాడు, పర్ఫెక్ట్గా డిగ్నిఫైడ్గా డీసెంట్గా హ్యాండిల్ చేశాడు. 2 పాయింట్లు కూడా చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడంటే, నీ గేమ్ వదిలేసి వేరే డైవర్షన్లో వెళ్తూ అందరూ ఎవరికి వాళ్ళు విన్ కావాలని ఇక్కడికి వస్తే నువ్వు మాత్రం వేరే వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ డైవర్షన్ అనిపిస్తుంది అంటే పర్ఫెక్ట్. బట్ విష్ణుప్రియకి అర్థం కాదు కదా, పర్సనాలిటీ షో ఒక్కొక్కరితో ఒక్కలా వస్తుంది, నాకు అన్న కావాలి, తమ్ముడు కావాలి, ఫ్రెండ్ కావాలి, బాండ్ కావాలి, ఇవన్నీ చెబుతూ ఉంటాయి. నేను ట్రూత్ఫుల్గా ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అయితే వాళ్ళే ముందుకు వెళ్ళిపోవాలని నేను తీసుకెళ్తారు కదా. అంటే నేను కావాలని పోర్ట్రే చేయను, నా ఫీలింగ్స్ నీ ఎమోషన్స్ అంటే సరే, నీ ఫీలింగ్స్ నీ ఎమోషన్స్ నీ పర్సనాలిటీ అన్నీ చూపించు, కానీ హౌస్ బయటకు వచ్చి చేసుకుంటే బెటర్. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో అందరూ విన్ అవ్వాలి, టైటిల్ కొట్టాలి, చీఫ్
అవ్వాలని 100% పెట్టి దూసుకుపోయి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు మాత్రం అంత సీరియస్నెస్ లేకుండా అందరు ఫోకస్ ఊరందరిది ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టు వెళ్తే ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చదు. ఇప్పుడు జనరల్గా ఏంటి అనొచ్చు, ఏమండి అమ్మాయిలు అయితే అబ్బాయిల మీద ఇష్టపడకూడదా, ఆ క్రష్ ఉండకూడదా, ఆ ఫ్లట్టింగ్ చేయకూడదా, అబ్బాయిలే చేయాలా, ఇదేం చేయకూడదా, అమ్మాయి అయితే చేయకూడదు అని చేయొచ్చు. కానీ అమ్మాయిలకి జనరల్గా రెస్పెక్ట్ ఎక్కువ, విలువ ఎక్కువ ఉంటుంది కనుక బోత్ సైడ్స్ నుంచి ఉంటే బాగుండేది చూసేదానికి కూడా. బట్ ఈ అమ్మాయి చేస్తుంటే అతను మాత్రం ఏదో జస్ట్ లైట్ పిచ్చ లైట్ అయినట్టు తీసుకుంటా వెళ్తుంటే, నేను నైన్కి కూడా బయట ఒక ఇంటర్వ్యూలో అదే చెబుతాను, ఆయన అయితే కొద్దిగా తక్కువగా చూస్తాడు అనిపిస్తుంది అండి, అమ్మాయిలు తక్కువగా చూస్తాడేమో మరి ఎందుకో, మరి ఇటు నుంచి అలా పదే వెళ్ళడం వల్ల మనమే ఎక్కడ అంత కాల్ రెగరేసి చూస్తాడు, మరి ఆ అమ్మాయికి ఎందుకు అనిపించింది. కానీ ఇట్లా ఒకవేళ ఈ అమ్మాయి ఎవరు విష్ణుప్రియ పర్సనాలిటీ అదే కావచ్చు, నేలాగా ఉండొచ్చు అనొచ్చు. కానీ ఈ హౌస్లో మెజారిటీ ఆడియన్స్ కదా నచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్ పరంగా. సో ఆమె ట్రై చేస్తే చేయొచ్చు, కానీ అటు నుంచి కూడా ఏదో ఉంది అన్నట్టు అనిపిస్తే బాగుండు. బట్ అతను మాత్రం ఏదో అటెన్షన్ సేకర్ లాగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంది తప్ప ఇటు నుంచి ఇవి చేయడం వల్ల ఆమెకే లాస్, అది మైనస్ అయితే అవుతుంది. అందుకే గౌతమ్ కూడా క్లియర్గా చెప్పాడు, ఓకే నీ పర్సనల్ ఆడియన్స్ కూడా మార్చుకొని చెప్పరు. ఒకవేళ మారి ఆ సీరియస్నెస్ ఫైర్ వచ్చి ఆ సీరియస్నెస్ అయ్యే చీఫ్ అవ్వడానికి విన్నర్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. మొన్న స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడింది, ఓడిపోయింది, కానీ ప్రయత్నం అయితే అదరగొట్టింది కదా, బ్రహ్మాండంగా ఆడింది కదా, నిఖిల్తో పాటు దూకి వచ్చి ఊపిరి అందకపోయినా చాలా కష్టపడి ప్రయత్నం చేసింది కదా. అట్టగా ఎగ్స్ టాస్క్ అదరగొట్టేసింది కదా, బ్రహ్మాండంగా ఆవిడ మొత్తం ఎక్కువ ఎగ్స్ తెచ్చి అందిస్తే సీత ఏమో తీసుకెళ్ళి ఇస్తే అక్కడ యష్మి ఇంకోరు నైనిక సోనియా కాపలాగా వస్తే పృథ్వీ కూడా కాపలాగా వస్తున్న అక్కడ వాళ్ళ టీంకి వాళ్ళ క్లాన్కి అన్ని ఎగ్స్ ఎట్లా వచ్చి ఈ అమ్మాయి ముందుగా ప్రభావ దగ్గర కూర్చొని అందుకోబట్టి కదా. అవన్నీ చూస్తారు. ఆ ఆడే క్రమంలో నువ్వు 100% పెడితే ఆ ఫైర్ ఎంత వచ్చింది, ఆడే విధానం చూసి పెడతాను. నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా చీఫ్ అవ్వకపోతే విన్నర్ అవరా, చీఫ్ అయితేనే విన్నర్ అవుతారా, అది అవ్వాలంటే ఇది అవ్వాలి, ఇవన్నీ కాదు. ఆ ఆడే క్రమంలో నువ్వు ఎంత ఫైర్, ఎంత సీరియస్నెస్, ఎంత ఎఫర్ట్స్ పెడతాను, ఇవన్నీ చూస్తారు ఇంకా. సో ఆయన కూడా గౌతమ్ మంచిగా చెప్పాడు, నీ పర్సనల్ నీ ఫీలింగ్స్ మార్చుకోకపో చేయకపో, నా మాట కూడా వినాల్సిన పనే లేదు, అవసరం కూడా లేదు. ఒక ఆడియన్గా నాకు అనిపించేదే నేను చెబుతున్నా, అది అన్అట్రాక్టివ్ అనిపించింది, అదే చెప్పినట్టు ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఎక్కువ మంది ఆడియన్స్కి అది ఇలాంటి నైజం వల్ల అన్అట్రాక్టివ్ అనిపిస్తుంది అది. సో ఫస్ట్ వీక్ నీకుండే గ్రాఫ్ కూడా ఈయన కూడా రోహిణి మాదిరిగా చెప్పాడు, గ్రాఫ్ 5 వీక్స్లో నీదే తగ్గుతూ వచ్చింది, కంప్లీట్గా తగ్గిపోతుంది, పృథ్వీ గ్రాఫ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎఫర్ట్స్ చూసారు, ఆయన అగ్రెసివ్ వెళ్ళినప్పుడు తగ్గింది, ఆ వారం అవుట్ అయిపోతాం అనిపించింది ఆ ప్రభావతి టాస్క్ వల్ల. బట్ ఏంటి తర్వాత మన టాస్క్లో ఎఫర్ట్ అయిన పెట్టేటప్పుడు నచ్చలేదా, అరే బాగా ఆడాడు కదా అని చెప్పేసి ఇప్పుడు ప్రేరణ పప్పి టాస్క్లో ఉంది, బాగా ఆడబట్టే కదా ఆవిడ కూడా గ్రాఫ్ పెరుగుతూ ఉంది. పృథ్వీ చీఫ్ అవ్వలేదు, ప్రేరణ చీఫ్స్ అవ్వలేదు, కానీ ప్రయత్నం చేసేటప్పుడు 100% ఇస్తున్నారు. ఆ సీరియస్నెస్ కనిపిస్తుంది, ఇవిడికి ఆ సీరియస్నెస్ కనిపించకపోవడం వల్లే ఇట్లా తగ్గుతూ ఉందన్నమాట. సో ఒకవేళ ఆవిడ చెప్పుకున్నట్టుగా పర్సనాలిటీ అదే కావచ్చు, కానీ అది జనానికి నచ్చాలని లేదు కదా. నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, ఓట్లు వేస్తారు, నచ్చకపోతే ఓట్లు వేయరు, అది తగ్గిపోతూ ఉండదు. అది అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి. అర్థం చేసుకోకుండా మళ్ళీ నాగార్జున సార్ కూడా ఫస్ట్ వీక్ ఫ్లాప్లో పెట్టారు, మిగతా పెట్టట్లేదు, తర్వాత చెప్పట్లేదు, ఆయనే సోర్స్ ఇస్తారు, ఆయన చెప్పట్లేదు అంటే నాకు గేమ్ యాక్సెప్టెడ్ అనిపిస్తుంది. అంటే నాగార్జున సారే కాదు కదా, మన వాళ్ళ ఫ్యామిలీ నుంచి లెటర్ కూడా మంచి సోర్సే వచ్చింది కదా, వాళ్ళే క్లియర్గా చెప్పారు కదా, ఫైనల్గా నువ్వు గెలవాల్సింది ఆడియన్స్ మనసులో కొద్దిగా సీరియస్నెస్ ఆడు, నువ్వు స్ట్రెంత్స్ ఉండని సరే. పిచ్చ లైట్ తీసుకుంది ఈవిడే లైట్ తీసుకుని వదిలేస్తూ ఉందే. నిన్న కూడా ఫైర్ అంటే మరి గంగ అద్భుతంగా ఆడలేదు, అది ఫైర్ అంటారు. ఆ ఫైర్ ఈ వీడిలో కనిపిస్తే టాస్కుల్లో ఖచ్చితంగా ఇచ్చి పడేస్తుంది, ఆడుతుంది. బట్ నాకు ఎంతసేపు బాండ్సే కావాలి, ఫ్రెండ్సే కావాలి, బ్రదర్ కావాలి, అన్న కావాలి, తమ్ముడు కావాలి, వీళ్ళందరితో నాకు లవ్ బాండింగ్ ఏర్పడిపోయింది అంటే బయటకు వచ్చాక అవన్నీ ఉంటాయి. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ బాండ్స్ ఉన్నా సరే అందరూ ఫస్ట్ కాంపిటేటర్స్ అనేది నేర్చుకోవాలి, ఫస్ట్ అది తెలుసుకోవాలి, గుర్తించాలి. విష్ణుప్రియ అది గుర్తించట్లేదు. వీళ్ళందరూ నీకు ముందే ఏంటంటే హౌస్లోకి వచ్చేటప్పుడు ఒక కాంపిటేటర్గా వచ్చారు, వాళ్ళకంటే నువ్వు బెటర్ క్వాలిటీ ఇస్తే బెటర్గా అవ్వాలి తప్ప ఇంకా ఈ బాండింగ్స్ ఫ్రెండ్షిప్లు అంటే ఉన్న ఓటింగ్ కూడా తగ్గిపోద్ది ఇంకా. సరే గౌతమ్ కృష్ణ రెండో నామినేషన్ ఎవరికంటే యష్మికే. ఏమి రివెంజ్ నామినేషన్ అమ్మా, ప్రతిసారి నిన్నే చేస్తాను, కరెక్ట్. అది రెండో పాయింట్ ఏమి స్పోర్టివ్నెస్ లేదు. పప్పి టాస్క్ మనకంటే నీ బొమ్మ తీసేసాయి, నా బొమ్మ తీస్తావు కదా అన్నావు కదా, ఆయన అప్పటికే ఏడుస్తా ఉన్నాడు. బట్ మళ్ళీ మరింత గిచ్చినట్టుగా ఎందుకు పుడి మీద కారం జల్లినట్టుగా ఆ స్పోర్టివ్నెస్ పక్కన పెట్టేసినట్టు అనిపించింది. మనకంటే హట్టేలా బిహేవ్ చేసావు అంటాడు. మూడో పాయింట్ ఏమంటే జోక్ వేసినా ఒక పర్సన్ తీసుకోలేకపోతున్నాడు అంటే ఆపేయడమే బెటర్, హట్ అవుతున్నాడు అంటే అది కరెక్ట్. ప్రతి సీజన్లో చాలా దగ్గర చిన్న విషయాలు మనకు ఫన్ అనిపించవచ్చు, జోక్ అనిపించవచ్చు, బట్ అవతల వాళ్ళకి అది ఎక్కడో కలుక్కుమంటుంది. సో అలాంటివన్నీ చూసుకోవాలి, సెన్సిటివ్ ఉంటారు, హ్యాండిల్ చేసుకునే విధానం. ఒక పర్సన్ తీసుకోవట్లేదు అనేటప్పుడు మీరు ఆపేయాలి కదా. రష్మి ఇక్కడ ఏమనుకుంటుంది, అరే పప్పి టాస్క్లో మనీ ఏడ్చింది నా వల్ల కాదు, సీతక ఆయనకి గొడవ వల్ల ఏడ్చింది అంట. బట్ ఇక్కడ గౌతమ్ కృష్ణ చెప్పింది ఏంటంటే నీ వల్ల ఏడ్చాడో ఏడవలేదని కాదు, ఆయన ఆల్రెడీ బాధపడతా ఉంటే నువ్వు అక్కడ ఆయన మరింత ట్యాంట్ చేసినట్టుగా మనీ
అనేది ఆల్రెడీ కుమిలిపోతున్నాడు, లో అయిపోతున్నాడు. సీత వాళ్ళతో ఆడతానంటే నన్ను తీసుకోలేదు, నేను పోయినని ఈ టాస్క్ నుంచి తప్పుకున్నాను. అలాంటప్పుడు మళ్ళీ మనీ నువ్వు నన్నే తీసావు కదా అనడం వల్ల సో ఒక జోకునే తీసుకోలేక ఆల్రెడీ లో ఉన్నట్టు మళ్ళీ ఎందుకు గెలడం గెచ్చడం వదిలేయచ్చు కదా ఆయన జోనర్లో. ఆయన వీళ్ళు చేసిన పొరపాటు అదే. ఆయన ఇలాగే కెలికిపోయింగ్ అని మాదిరి ఎట్లా చేసుకుంటే గ్రాఫ్ అంతా పెంచే ప్రయత్నం అయితే చేశారు ఇది. అలాగే రెండోది ఏంటి, ఆయనకి నాకు బాండ్ లేదు, ఓకే అది అందరూ చెప్పింది. బట్ రివెంజ్ మాట వాడాను, యాక్సెప్ట్ చేస్తా. మనీ చెప్పాకే నేను రివెంజ్ నామినేట్ చేస్తాను. నా మైండ్లో పాయింట్లు ఉన్నాయి, ప్రతిసారి అవే పాయింట్లు ఉంటాయి, ప్రతిసారి ఆయనే ఉంటాడా. ముందు నీకు మైండ్లో రివెంజ్ అనేది ఉంది కనుక ఆటోమేటిక్ మనీ ఉంటాడు. ఇంకా అప్పుడు మనీ ఏం చేసినా నీకు పాయింటే ఉంటుంది. ఆ రివెంజ్ అనేది తీసేస్తే నేను అప్పుడు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇదే దారంతో వెళ్తే ఖచ్చితంగా ఇప్పటికి లాస్ అయ్యిద్ది, ఖచ్చితంగా ఆడియన్స్కి అయితే నచ్చడం లెక్క. సో ఇప్పటికి అర్థమవుతుంది, ఒకవేళ నా టోను నా మాడ్యులేషన్ కావచ్చు, బట్ నేను ట్యాంట్ చేయలేదు, ఆ మార్చుకుంటా చేంజ్ చేసుకుంటా అనింది. అయితే ఇక్కడ ప్రతి మాట ఇంపార్టెంట్ అమ్మా, ఆయన క్లియర్గా చెప్పాడు గౌతమ్ కూడా. సో ఇవే తగ్గించుకొని అక్కడ కూడా, ఎందుకంటే ఆయన టేస్టీ తేజ డామినేట్ చేసేటప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోవడం, హైఫైలు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే లైవ్లో ప్రేరణ కూడా అంటది, అమ్మయ్య మనకంటే నేను ఎవ్వరూ చేయట్లేదు ఏంటి అనుకున్నాను తేజ గారు, మీరు వచ్చి చేసేసరికి ఇదైతే ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేసింది అంటే ఆ టేస్టీ తేజ కూడా అర్థమైంది. ఇవే తగ్గించుకుంటే ప్రేరణ. ఆయన కూడా చెప్పాడు, అంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఆడియన్స్, మైక్రో అబ్జర్వర్ అన్నట్టుగా మైక్రో అబ్జర్వేషన్ అంతా ఉంటుంది కనుక జాగ్రత్త. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి, ఎంతవరకు వీళ్ళు అంతవరకు తప్ప ఒక వ్యక్తికి నేను నామినేట్ చేయడం, నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి అది కరెక్ట్ కాదు. ఆ ధోరణి వల్ల ఖచ్చితంగా లాస్ అవుతారు, నష్టపోతారు. బట్ ఈ అమ్మాయి తెలుసుకోవట్లే ఇంకా. అందుకే గౌతమ్ కృష్ణ కూడా అంటాడు, ఇక్కడ ప్రతి క్షణం కాన్షియస్ ఉండాలి, ప్రతిదీ మాట వస్తుంది, 24 గంటలు లైవ్ ఉంటుంది కనుక చూసుకోవాలని క్లియర్ పాయింట్ అయితే చెప్పాడు ఆయన. తర్వాత ఏమి, నైని పావనే సేమ్ ఆ పిల్లకి విష్ణుప్రియగా చెప్పింది, ఎంత పెద్ద ఆపర్చునిటీ వస్తే నువ్వు సద్వినియోగం చేసుకోవట్లా, సీరియస్నెస్ లేదు, ఈ క్షణం మళ్ళీ రాదు, ఈ రోజు మళ్ళీ రాదు, బాధపడేవాడికి తెలుస్తుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ పోయింది కనుక అప్పుడు ఒక వారమే ఉండి వెళ్ళిపోయింది కనుక ఆవిడకి తెలుస్తుంది. అలాగే ఆ సీరియస్గా చీఫ్ అవకాశం కోసం పరితపించే వాళ్ళకి 100% ఇచ్చి మన పప్పి టాస్క్లో ఆడి లాస్ట్ రౌండ్లో తప్పిపోయిన ప్రేరణకు తెలుస్తుంది. అట్లాగే మణికంఠ లాంటివి తెలుస్తుంది. అంటే సీరియస్నెస్ ఉండేవాళ్ళు, ఈ అమ్మాయికి లేదు. 6వ వారం వస్తుంది, సెంటిమెంట్ వస్తుంది, అమావాస్య వస్తుంది, ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకుని ఉండేటప్పుడు ఎలా ఆవిడ కావాలనుకున్నప్పుడు రాదు కదా, కావాలనుకున్నప్పుడు హౌస్లో కూడా ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ గత వారాలు కూడా చూసాం, బేబక్ అరే వచ్చినప్పుడు మాట్లాడతాను, వచ్చే టైంకి నువ్వు ఉండకపోవచ్చు అన్నాడు అబ్బాయి. అదే జరిగింది, అవకాశం వచ్చేసరికి ఆవిడ హౌస్లో లేదు. అట్లాగే ఉంటాయన్నమాట, వచ్చినప్పుడు వాడుకోవాలి, ఆడుకోవాలి, దూసుకుపోవాలి తప్ప మరి జనాలు కూడా వారం ఎందుకు కాపాడతారు? ఇన్ని వారాలు కాపాడారంటే నువ్వు ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. బట్ నీ బదులు వేరే వారికి వచ్చింది కూడా కరెక్టే. బట్ ఆ అమ్మాయి నైని పావని చెప్పినట్టుగా ఇవిడికి ఆ టైటిల్ రావాలి, ఫైర్ ఉండాలి, అదైతే లేదు. బట్ ఇక్కడ మళ్ళీ సేమ్ అదే వితండవాదం, నా పర్సనాలిటీ నేను ఓపెన్గా చూపాలని వచ్చా, చీఫ్ కోసం చూపలేదు, బిగ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకోవాలి కదా, దానికి నేను రెడీగా లేదు. ఏముంటాయి ఇక్కడ నేర్చుకోవడానికి రెస్పాన్సిబిలిటీస్? ఒక ట్యాగ్ వేస్తారు, ఒక బ్యాండ్ వేస్తారు, రేషన్ తేవాలి, పంచాలి, ఉంచాలి, అదే కదా ఆట. ఇంకేమైనా బయటకు వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళి కాయ కష్టం చేసి అని ఎత్తుకొచ్చి పెట్టాలి, అక్కడ ఉన్నవే హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఎటు నేను అందరితో ఫ్రీగా మింగిల్ అయిపోతా, ఎవరైనాతో ఆదిత్యవంతో పోల్చుకునేటప్పుడు మీరు అందరితో మింగిల్ అవ్వరండి, నేనైతే అందరితో మింగిల్ అయిపోతా, అందువల్ల నాకు చీఫ్ కోసం అర్హత ఉందని మీతో కంపేర్ చేసినట్టు చెప్పంటే అదే ఆ మింగిల్ క్వాలిటీసే. నువ్వు థింకింగ్ పవర్ ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి, నేను చేయగలను కాన్ఫిడెన్స్ ఉండాలి, చేసేస్తానని నాకు దూసుకుపోవాలి, అంతే తప్ప నేను ఇంకా నేర్చుకుంటా, ఏమి నేర్చుకోవడానికి అక్కడ ఉంది. ఇంకా నేను క్విక్ లెర్నర్ కాదంటే 5 వారాల తర్వాత కూడా నువ్వు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు? సో మళ్ళీ కంపారిజన్ నీకు 2 మినిట్స్ పట్టచ్చు, నాకు 5 మినిట్స్ పట్టచ్చు, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు చీఫ్లు అయిన వాళ్ళు వాళ్ళందరూ ఏమో ఆల్రెడీ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటి కాదు కదా. ఆ రేషన్ తేవాలి, అలాంటి చిన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా వద్దు, నేను నచ్చినట్టే ఉండు కరెక్టే. కానీ ఆడియన్స్ ఉంచడానికి ఇష్టపడరు. నీకంటే పక్కన వాళ్ళు బాగా కష్టపడి ఆడుతుంటే ఇంత లైట్ తీసుకునే వాళ్ళు, ఎంత టేకడేజీగా తీసుకునే వాళ్ళకంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు, వాళ్ళకి ఓట్లు పడుతుంది. నీకు ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ కూడా కరిగిపోద్ది, బయటకు వచ్చేసేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే జరిగింది. అందుకే నైని పావని కూడా చీఫ్ అయితేనే విన్నర్ అవుతారా, అలాగే మాట అంటది చీఫ్ అయితేనే విన్నర్ అవుతారంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కెప్టెన్ కానోళ్ళు కూడా టైటిల్ విన్నర్ అయ్యారు. కానీ ఆడే విధానం, ఆ కెప్టెన్ కావడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం, వాళ్ళు కెప్టెన్ కాకుండా తోటి హౌస్ మేట్స్ అందరూ అడ్డుకున్న విధానం, వీటన్నింటి వల్ల అక్కడ ఫైర్ వచ్చింది, వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది, సింపతి వచ్చింది, అన్ని రకాలుగా వచ్చి వాళ్ళు అయితే విన్నర్ అయ్యారు. బట్ ఇక్కడ మెయిన్ అంటే ట్రై చేయాలి, ట్రై చేయకుండా అసలు ప్రయత్నమే చేయకుండా నేను అవసరం లేదు, నాకు అంతే, నేను ఇంతే అన్నట్టుంటే మరి దేనికి ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినట్టుగా. సో అప్పుడు మిస్యూజ్ చేసుకుంటుంది వచ్చిన అవకాశాన్ని. ఆల్రెడీ అదృష్టమైనటువంటి విష్ణుప్రియకి ప్రీ ఎగ్జిస్ట్ ఓటు బ్యాంక్ భయంకరంగా ఫాలోయింగ్ ఉంది కనుక దానికి మరింత తగ్గి కాజ్యం తోడైనట్టుగా దూసుకుపోవాలి, అంతే తప్ప ఉన్న మాట మీద కూడా నీళ్ళు పోసి తలాచుకున్నట్టు ఆట తీరుంటే కనెక్ట్ అవర్ ఆడియన్స్. ఇక నెక్స్ట్ నైని పావని సెకండ్ నామినేషన్ సీతకు చేస్తుంది. చీఫ్ కాకముందు చాలా ఫైర్ ఉండేది, బట్ చీఫ్ అయిన తర్వాత ఆ ఫైర్ కనబడలేదు. 8 టాస్కుల్లో వేరే వాళ్ళకి రిఫర్ చేసే తప్ప నువ్వు ఎందుకు కావాలి, వ్యాలిడ్ పాయింటే. ఒకసారి అయితే అయిపోయినట్టేనా, మంట చల్లారిపోయింది అంటే నిజంగా సీత ఆ విషయంలో బ్యాడ్ లక్ అనుకోవాలి. మరి తన క్లాన్ వాళ్ళకి ఆడిద్దామని అవకాశం ఇద్దామని తన అవకాశాన్ని తనే వదులుకుంది కాబట్టి ఆ పాయింట్లో 100% నైని పావని చెప్పింది వ్యాలిడ్ పాయింటే. రెండోది ఏమి, నిన్న కూడా
మెహబూబ్ని చూస్ చేసుకోమంటే నీలో ఇంట్రెస్ట్ లేదు, టాస్క్ ఆడడానికి తల ఊపారంటే నిన్న కూడా వాళ్ళు చెంచుకునేటప్పుడు ఎందుకు మళ్ళీ నేను ఆడాలంటే కొద్దిగా ఇష్టం లేకుండా తల ఊపింది అక్కడ సీత. రీజన్స్ ఏమైనా కావచ్చు, కానీ నువ్వు ఓడిపోయావో గెలిచావు తర్వాత నీ ప్రయత్నం అంటూ చేస్తుంటే నువ్వు ఖచ్చితంగా అరే వచ్చింది, ఉత్సాహంగా వచ్చింది, ఆడింది, ప్రయత్నం చేసింది. యాక్చువల్గా ఆ టాస్క్లో వాళ్ళు విన్ అయ్యారు. ఆ 10 బాల్స్ 11 బాల్స్ వీళ్ళు వేశారు, 10 బాల్స్ వాళ్ళు వేశారు. వీళ్ళు మణికంఠ కంటే ముందు అది ఆయన పేరెంట్ మెహబూబ్ వేశాడు. బట్ రెండో రౌండ్లో టాస్క్ బ్రహ్మాండంగా సీత ఆడింది. 11 బాల్స్ వేసింది. సుహాస్ అండ్ ఆ అమ్మాయి సంకీర్తన వచ్చారు కదా టాస్క్లో. కానీ ఆ ముందు ఆ ఇనిషియేషన్ ఏంటి, ఆ ఇంట్రెస్ట్ చూపడం ఎందులే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు బాజాలు అన్నట్టుగా వచ్చింది తప్ప ఆ జీలు అయితే కనబడాల, ఎంతజాజీయం అయితే లేదు. దానివల్ల అది వేరడ్ పాయింట్ అనిపించింది. అలాగే ఇంకోటి ఏంటి, మూడో పాయింట్, మీరే నామినేట్ చేసి ప్రతిసారి మీరే ఆడవడం ఎందుకు, ఆ క్రై బేబీలో కనిపిస్తున్నట్టు ఇది కనిపిస్తూ ఉంది. నామినేట్ చేస్తుంది మళ్ళీ ఏడుస్తుంది, నామినేట్ చేస్తుంది ఏడుస్తుంది. సో కనుక మళ్ళీ ఆవిడకి ఎమోషనల్ స్ట్రెంత్ అంటుంది, పక్క వాళ్ళకి వచ్చేసరికి అరే ఎమోషనల్ వీక్నెస్ లాగా ఉంది వాళ్ళకి అంటుంది. సో అది వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి, నైని చెప్పింది అందరితో బాగా మాట్లాడారు, నేను వచ్చేటప్పుడు వెల్కమింగ్ మే నుంచి లేదు, మీరు రూమ్లో కూర్చున్నా సరే ఆ కలుపుకుపోయే మనస్తత్వం నాకు కనిపించలేదంటే ఇది ఫ్యాక్ట్. వాస్తవానికి సీతావల్లి అందరంటే అమ్మో వీళ్ళు వచ్చేసారా, వీళ్ళు వచ్చేస్తే మన పని ఏంటో నాకు డల్ అయిపోయారు, డౌన్ అయిపోయారు, భయం అయితే స్టార్ట్ అయ్యింది. వైల్డ్ కార్డులు అంటే ఏదో ఫ్రెష్ ఫేస్లో వస్తారు, పెద్దగా ఆడేయచ్చు అనుకున్నాం, వీళ్ళు ఆల్రెడీ సీనియర్లు ముదురులు, వీళ్ళతో కష్టమే మనకి ఒక కాన్ఫిడెన్స్ అయితే లో అయింది, డల్ అయ్యింది. సో అందువల్ల ఆ వైబ్ సెట్ అవ్వలేదంటే మరి ఆ సీత కూడా ఏం చెప్పుకుంటుంది అంటే పర్సనాలిటీ షో కదా, టాస్క్ ఆడాను, చీఫ్ అయ్యాను, అందరూ నన్ను ఎంచుకున్నారు కనుక అందరికీ నా క్లాన్ రావాలనుకున్నారు, వాళ్ళకి అవకాశాలు ఇద్దామని ఇచ్చావు. ఓకే, నీతో పాటు నువ్వు ఒక టాస్క్ ఆడి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి ఉంటే ఈ పంచాయతీ పరిస్థితి ఉండేది కాదు. కంప్లీట్గా నువ్వు ఒక టాస్క్ కూడా ఆడకుండా అన్నింటికి అందరిని పెట్టేస్తే మరి అప్పుడు ఎట్టా, నాయకుడు అనేవాడు 10 మంది నాయకులు తయారు చేయాలి. బట్ నువ్వు వాళ్ళందరికీ అవకాశం వచ్చి నువ్వు తప్పుకున్నావు రేసులోంచి, నువ్వు కుర్చీలోంచి దిగిపోయి అందరినీ కుర్చీ ఎక్కించేస్తానన్న పరిస్థితి ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆవిడకి మెయిన్ వీకెండ్లో హోస్ట్ కూడా అదేంటమ్మా ఒక టాస్క్ నువ్వు ఆడలేదు కదా, ఆడి ఓడిపోయినా పర్వాలేదు, ఎన్ని టాస్కులు కానీ మినిమం కూడా ప్రయత్నం చేయకపోవడం వల్ల అదొక పాయింట్. రెండోది ఏంటి, సీత ఫ్రెండ్ విష్ణుని ఒకసారి నామినేట్ చేశా, విష్ణుప్పుడు సరే ఫ్రెండ్ అనే కాదు ఎవరు నామినేట్ చేసినా దానికి రీజన్ చెప్పుకుంది, అప్పుడు టంగ్ స్లిప్ అయింది కదా దానివల్ల ఏమో అందుకే నామినేట్ చేశాను. బట్ ఆ విష్ణునే నామినేట్ అని కాదు, కొన్ని ఫ్రెండ్ నామినేట్ చేశాను అయ్యో నేనే మళ్ళీ ఆడవచ్చు. బట్ నా ఫ్రెండ్ కాకపోయినా ఎవరు వెళ్ళిపోయినా హౌస్ నుంచి ఏడుస్తున్నది ఎవరంటే ఈవిడే. సో అది వ్యాలిడ్ పాయింట్. ఎక్కువ మంది ఆడియన్స్ కూడా ఏంటి ఫేకా ఫెయిరా అని కూడా డౌట్ వస్తుంది. మరి మీకేమనిపించదో మీరే కామెంట్ చేయండి. అటుగా సీత మళ్ళీ నాకు ఎమోషన్స్ వస్తే ఏడుస్తాను మీరు ఆడకపోవచ్చు అంటే అదే ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, ఒక్కొక్కరు అగ్రెసివ్. ఇప్పుడు ఆయన పృథ్వీకి ఏమో అగ్రెసివ్నెస్ ఎమోషన్, ఈ అమ్మాయికి ఇదే ఏడుపు ఎమోషన్. అటుగా ఈమెలాగా ఆయన కూడా మణికంఠ కూడా ఏడుపు ఎమోషను, యష్మి కూడా ఏడుపు ఎమోషన్ అంటుంది. అలా ఒక్కొక్కటి అయితే ఈ నైని పనులు ఏడుపు ఒకటే కదా, అన్ని రకాలు ఉంటాయి కదా అని లెక్క. ఇక వెల్కమింగ్ ఏమంటే ఆదిత్య నైన్కి అవుట్ అయిపోయారు కదా అందువల్ల అంటే మెయిన్ అది కాదు, కానీ రీజన్స్ వీళ్ళు రావడంతో వాళ్ళందరికీ ఫ్యూజులు అవుట్ అయిపోయారు, ఎగిరిపోయారు. ఏంది ఒకలో ఇద్దరు సరే పాత కంటెస్టెంట్కి మొత్తం 8 మంది వచ్చారు, 800 ఆల్రెడీ ఆడి ఇక్కడ ఉండి వెళ్ళి ఈ ప్రెజర్ అంతా ఫేస్ చేసిన వాళ్ళే. సో మనకంటే వీళ్ళే ముదురులు సీనియర్లు, మన హౌస్లోకి వచ్చాక ఇంకా మళ్ళీ బయటికి వీళ్ళు ఆల్రెడీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళి బయట లోపల అంతా చూసుకొని వచ్చారు కనుక ఆ డౌన్ వల్ల అందుకు డల్ అయిపోయారు. పైగా వాళ్ళకి దగ్గరగా ఉంటే ఏ పాయింట్స్ వినాల్సి వస్తుందో ముందే అంటది, అమ్మో గుండెల్లో రైలు బరగడుతున్నాయి, ఏం నామినేషన్ చేస్తారో ఏంటో అని లేక. అలాగే ఇక్కడ లైవ్లో రోహిణి తర్వాత ఫన్నీగా అనిపించింది, బిగ్ బాస్ కొన్ని నామినేషన్ లైక్ ఒక మీరు రెస్ట్ తీసుకోవచ్చు అంటే రోహిణి అయ్యో అనవసరంగా బాత్రూమ్కి వెళ్ళి వచ్చానే అంటది. తర్వాత మళ్ళీ రెండోసారి బ్రేక్ ఇచ్చి ఇక వెళ్ళొచ్చానంటప్పుడు ఇంకా వెళ్ళాలి అని బిగ్ బాస్ చెప్పకముందు బ్రేక్ ఇవ్వకముందు బిగ్ బాస్ ఇప్పుడు పర్మిషన్ బిగ్ బాస్ అర్జెంట్ బిగ్ బాస్ వెళ్ళాలి బిగ్ బాస్ అంటే ఏంటి డైరెక్ట్ నామినేట్ చేసేస్తారు. గతంలో ఆవిడకి జరిగింది కదా 3వ సీజన్లో, అందుకే భయం ఉంది. నీకు రెస్పెక్ట్ లేదని హౌస్ మేట్స్ అంటారు, రెస్పెక్ట్ కంటే వాసన ఇప్పుడు అర్జెంట్ ఇంపార్టెంట్, బిగ్ బాస్ నామినేట్ చేసిక మళ్ళీ ఆ సీజన్ది పీడకల్లాగా అంటాడుతుంది. తన ప్రమేయం లేకుండా కేవలం నామినేషన్లో అప్పుడే గుసగుసలు ఆడినందుకే నామినేట్ అయిపోవడం. ఈసారి వాష్రూమ్కి వెళ్ళాలని వణుకుతుంది, అమ్మో అనవసరంగా వెళ్ళకూడదు నాయన అని టెన్షన్ పడుతుంది. మెహబూబ్ దిల్సే ఏమి నామినేషన్ రీజన్స్ ఇవి, నిజంగా ప్రిపేర్ కాలేదా, పంచపక్ష పరమాన్నాలకు బంగారు పల్లెవులో పెట్టిస్తే అవన్నీ వదిలేసి 5 వారాల ఆట చూసి వచ్చి కనీసం ఇగో ఈ పాయింట్ ఎన్ని పాయింట్లు దొరికేటప్పుడు చక్కగా వాడుకోకుండా సోది రీజన్స్ అనిపించింది నాకైతే మాత్రం. సిల్లీ రీజన్స్ చెప్పుకోవచ్చు. ఏమంటే సీతకి నేను లాగానే మీరు అందరితో టైం స్పెండ్ చేసి మాట్లాడి మీ దగ్గరికి వస్తే పాజిటివ్ ఎనర్జీ లేదు, మీరేమో అసలు పట్టించుకోలేదు, నాకు కనీసం వాటర్ ఇవ్వలేదు, రిసీవింగ్ లేదు, ఆ వెల్కమింగ్ లేదు, మీతో కాన్వర్జేషన్ చేసినా మీరు మాట్లాడలేదని చెబుతుంది. అట్లాగే సేమ్ యష్మి విషయంలో కూడా అట్లాగే చెబుతుంది. బట్ వీళ్ళేంటి అరే మీరు నాతో మాట్లాడలేదని మీకు అందరికి ముందు పరిచయం చేస్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడకుండా కూర్చున్నారు, ఆ స్పేస్ నేను మీకు ఇచ్చా బట్ మీరే మాట్లాడలేదని. యష్మితో కూడా సేమ్ అట్లాగే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మేము 5 వీక్స్ నుంచి ఉన్నాం, వీళ్ళని సడన్గా వచ్చేసారనిపించింది, పాలు ప్యాకెట్లు కూడా మీరు మాకు ఇవ్వకుండా మీరే వాడుకున్నారని ఒక ప్యాకెట్ ఇస్తే ఏమవుతుంది, ఆ బెడ్రూమ్స్ రేషన్ కంట్రోల్ మీకు అంటే యష్మి ఇక్కడ పర్ఫెక్ట్గా ఇచ్చి కలిపింది. ఇంకా
ఏంది మిల్క్ ఫుడ్ ఇవన్నీ డివైడ్ చేయదు నా ఇంటెన్షన్ అయితే అబద్ధం ఆడింది, అది కూడా చెబుతాం. కొన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఇచ్చింది, మిగతా అబద్ధం కూడా ఆడింది. ఎందుకంటే ఆ ఫుడ్ అదంతా చీఫ్ తాలూకు డెసిషన్ అని చెప్పింది. కానీ వాస్తవానికి నబీల్ విషయంలో కూడా ఈవిడ సీరియస్గా అయితే ఫుడ్ మాత్రం ఇచ్చావా బాగోదు, నాకు మాత్రం ఉండాలి, నాకు ఫుడ్డే ప్రయారిటీ, నేను టాస్క్లు ఆడాలి అని చాలా సీరియస్గా చెప్పింది ఆవిడ. చాలా సీరియస్, ఒకసారి కాదు 2-3 సార్లు చెప్పింది. ఇక్కడికి వస్తే అబ్బే ఫుడ్ గురించి నాకు సంబంధమే లేదు, నేను అసలు మాట్లాడలే, నా ఇంటెన్షన్ అది కాదు, నా ఇంటెన్షన్ అదైతే అసలు ఇవ్వనని చెబుతుంది. బట్ మా చీఫ్ తగ్గి నేను అసలు టాపికే తీయలేదు అంటే ఆ వీడియో ఈ వీడియో వేస్తే మళ్ళీ ఆ రోజు రేషన్ టాస్క్ విషయంలో మణికంఠ సీత విషయంలో ఎట్లాగైతే నియర్ బై ఉండేది 250కి దగ్గరగా ఉన్నది ఇస్తాననేది తర్వాత బిస్కెట్ అయిపోయిందో సేమ్ ఈ ఫుడ్ విషయం కూడా అట్లాగే అవుతుంది. మెహబూబ్ దిల్ చెప్పినప్పుడు అబ్బాయి నాకు సంబంధం లేదు ఫుడ్ గురించి, నేను అనలేదని చెప్పింది. కానీ నైట్ అయితే అనింది. అది ఒకవేళ నేను ఫన్ అన్నానేమో, మీకు వేరేలాగా అనిపించిందేమో, మీకు వేరేలాగా అర్థమైందంటే కాదు, క్లియర్గా ఇవ్వకో వద్దు అని లెక్క మాట్లాడింది. ఆ వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి, లేదు వీకెండ్ ఆ వీడియో ఈ వీడియో టెలికాస్ట్ చేస్తే క్లారిటీ. మరి అనేసి మర్చిపోద్దేమో అర్థం కావట్లేదు. మళ్ళీ అంటది మీకు ఈక్వల్గా షేర్ చేయాలని థాట్ ఉందంటే నైట్ అయితే ఆ మాట లేదు, ఆ థాట్ లేదు. సో సైక్ అయిపోద్ది అనేది నేను నార్మల్గా చెప్పా, ఫన్ వేరేలా తీసుకున్నారేమో, చాక్లెట్ వస్తేనే నేను షేర్ చేసుకుంటా, మిల్క్ ఇస్తే నేను మెగా చీఫ్కు రెస్పెక్ట్ లేదంటారు, నాకు నామినేట్ చేస్తారంటే. బట్ నైట్ అయితే అండవనింది, బట్ ఇక్కడైతే మాట మార్చింది. కాకపోతే రెండో ఆన్సర్ మాత్రం కరెక్ట్గా చెప్పింది మెహబూబ్ దిల్స్కి. ఎందుకంటే మీరే ఓపెన్ అప్ అవ్వట్లే, మీరే సైలెంట్గా ఉన్నారు, ఎవరితో మాట్లాడట్లే, అంత అబ్జర్వేషన్ చేస్తున్నట్టుగా ఉంది. మీరు కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా మళ్ళీ మీరు మీతో కలవట్లేదు అంటారండి, మీరే మాకు స్పేస్ ఇవ్వట్లే, మీరే ఫేక్గా ఉంటున్నారు అనిపించింది. మేము ఫేక్ కాదు, మీరు కంఫర్ట్ జోన్ ఇవ్వండి, ఫస్ట్ మేము మాట్లాడుతాం. నిజంగా మెహబూబ్ దిల్సే ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ పట్టుకోలేప్పుడు 5 వారాలు ఆడ చూసి వచ్చి పోయిన సరే ఆయన చూడలేదు అనుకుందాం. మిగతా అంతకుముందు 4 నామినేషన్ చేసినప్పుడైనా ఓహో ఇదని అర్థం చేసుకున్నాడు, ఆ పాయింట్ మీద వెళ్ళిపోయి ఉంటుంటే బాగుండేది అని. అట్లా కాకుండా కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పలేక ఇప్పుడు తిరిగి వాళ్ళు ఇతను డ్రిల్లింగ్ చేసే పరిస్థితి వచ్చేసింది. మెయిన్ యష్మి లాస్ట్కి ఇదే పాయింట్ మీద అసలు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పలేదు, ఇలాగ వచ్చి 24 hours కాల అప్పుడే మింగిల్ అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అతను మనం చేయడం ఏంటి, అతనే మనం చేసేద్దాం, ఆయనే తిరిగి బ్లేమ్ చేసినట్టు అనిపించింది అని తిరిగి ఆయన్ని నామినేషన్లో వాళ్ళందరూ పాత ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అందరూ చేయాల్సి వస్తే ఇదే రీజన్తో మెహబూబ్ దిల్స్ని అయితే నామినేట్ చేశారు. సో వ్యాలిడ్ పాయింట్ వదులుకున్నాడు, పర్ఫెక్ట్ క్యాచ్ చేయలేకపోయాడు. 5 వారాలు ఆడ చూసి అదరగొట్టేయాలి, బట్ మిస్ అయిపోయాడు. అలాగే నెక్స్ట్ వన్ టేస్టీ తేజ, అందరూ డ్యాన్స్ చేయండి, డ్యాన్స్ చేయట్లో ఊపి రావట్లేదు అన్నాడు. తర్వాత ఏమంటే ఫస్ట్ నామినేట్ సీతకి. ఏమంటే ఫస్ట్ పాయింట్ 4 పాయింట్లు చెప్పాడు. ఫస్ట్ పాయింట్ ఏమంటే చీఫ్గా నామినేట్ అయిన తర్వాత అన్ఫిట్ తీయమంటే ఫస్ట్ అంతా కలిసి మణికంఠ పేరు అయితే డిసైడ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ నువ్వు అదే పేరు చెప్పేసి అయిపోయాయి, కానీ నువ్వు సాక్రిఫైస్ చేస్తానన్నావు. మళ్ళీ ఏంటి బిగ్ బాస్ అన్నాడు అన్ఫిట్ అనే వాళ్ళని తీయండి అంటే, అమ్మో నేను సాక్రిఫైస్ చేసేస్తే నాకు అన్ఫిట్ అనే ట్యాగ్ వచ్చేస్తుందేమో, అమ్మో ఆ ట్యాగ్ నేనెందుకు భరించాలి, ఆ బ్లేమ్ నాకెందుకో, నాకు అవసరం లేదన్నట్టుగా ఫిక్స్ అయిపోయి మళ్ళీ తర్వాత మాట మార్చేసావు, మళ్ళీ మణికంఠ పేరు చెప్పి ఎందుకు ఇలా క్లారిటీ ఆఫ్ థింకింగ్ మిస్, లేకపోతే నువ్వు అమ్మో నేను ఫిట్ కాదు నాకు నువ్వే ఒప్పుకున్నట్టు. అంటే ఆ అమ్మాయి అక్కడ మాట మార్చింది, అంతకు ముందు కూడా మార్చింది. ఎందుకంటే నబీలు వెళ్ళి వచ్చేటప్పుడు నిఖిల్ తేవానంది, అరే సాక్రిఫైస్ అయితే నన్ను తీసి పక్కన పెట్టు, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఆడదాం అనుకుంటున్నాను కనుక నన్ను తీసి పక్కన పెట్టానంది. ఆ తర్వాత కూడా నేనన్నా, నేనెప్పుడు అన్నాను, ఈ 2 సందర్భాల్లో కూడా మాట మార్చింది. ఎందుకంటే నేను ఫిట్ కాదని ఆవిడే ఒప్పుకున్నా అంటే నేను అవసరమైతే నేను తప్పకుండా సాక్రిఫైస్ చేస్తాను చెప్పి, మరి ఏదైనా రీజన్ కావచ్చు, అందరికి అవకాశాలు ఇవ్వాలని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మాట అయితే 2 సందర్భాల్లో కూడా మార్చింది. సో అందుకోసం అంటది మళ్ళీ ఏదో సమర్థించుకుంటుంది, అందరు కాదు అందరూ మాట్లాడినప్పుడు నా పేరు వచ్చింది, నామినేషన్లో నేను ఉన్నాను, వాళ్ళు లేరు కనుక మణికంఠలోకి నేను వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నా, ప్రూవ్ చేసుకోవాలని, నాకు ఎలాగో చీఫ్గా ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళకి గేమ్ హెల్ప్ అవుతుందని నేను పక్కకు వెళ్ళిపోవాలనుకున్నా అనింది. బట్ ఫిట్టెస్ట్ టాస్క్లు ఎన్ని రోజుల తర్వాత పర్ఫామ్ చేసుకుని నేను తప్పుకోవాలని కారణాలు కనిపించలేదంటే మరి ముందు ఎందుకు ఒప్పుకున్నాం? అక్కడ నిఖిల్తో కూడా క్లియర్గా చెప్పింది, అంటే ఇక్కడ కూడా అన్నారు. కానీ బిగ్ బాస్ మళ్ళీ నొక్కి ఒక్క నుంచి చెప్పేసరికి ఎవరైతే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ కాదో వాళ్ళని తెప్పించాలంటప్పుడు అమ్మనాయన మళ్ళీ వీకెండ్లో ఏదైనా గానా భజన్ ఉంటుందేమో హోస్ట్ వల్ల, ఎందుకని లెక్క ఆవిడైతే మాట అయితే మార్చింది, తీరుకులేదు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే నైన్కి అక్కడ గట్టిగా డిఫెండ్ చేసుకోలేదు, ఈ మణికంఠ కొద్దిగా డిఫెండ్ చేసాడు, అందువల్ల ఇచ్చానని చెప్పింది. ఇంకో రెండో పాయింట్ ఏమంటే ఆ పింకీ పాంకీ అది ఎట్లా డిసైడ్ చేస్తా, అది ఎలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అంటే వాళ్ళిద్దరూ గట్టిగా ఆడుతున్నానప్పుడు ప్రేరణ అండ్ నబీల్ నబీల్ మాట కొద్ది కాన్ఫిడెన్స్కి చెప్పాడు. సో అందువల్ల ఎవరినో డిసైడ్ చేసుకోలేక ఆయనకైతే ఇచ్చేసానండి. మరి అలాంటి మరి టఫ్ కాల్ వచ్చినప్పుడు అలాంటి ఆప్షన్ మరి ఆవిడకి లేకపోయినప్పుడు ఏం చేయలేదు. ఇంకా మరి ఇద్దరు ప్రేరణ స్ట్రాంగ్ ఆడుతుంది, నబీల్ కూడా స్ట్రాంగ్ ఆడుతుంది. ఇద్దరు వచ్చేటప్పుడు నేను అనేటప్పుడు మరి అంత ఈక్వల్ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితులు అటు మొగ్గు చూపేసి అంతకుమించి ఇంకేం లేదని ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ పర్లేదు సమర్థించుకుంది అనిపించింది. ఇక మూడో పాయింట్ ఏంటి, తేజ ఆ మణికంఠ యష్మి బాల్స్ టాస్క్లో నైన్కి డాన్స్లో బ్యాలెన్స్ కుదురుద్ది కదా, బట్ మీరు అక్కడ కూడా డెసిషన్ మేకింగ్లో ఫెయిల్ అయ్యారంటే మణికంఠ నాకు హ్యాండ్స్ లెగ్స్ పొడుగు కనుక నేను తీయగలను చేయగలను అన్నాడు అని చెప్పింది. కానీ వాస్తవానికి ఏంటి, మణికంఠకి ఆవిడ ముందు ఆఫర్ ఇచ్చింది, నీ క్లాన్లోకి వస్తే ఆయన ముందే డీల్ కుదుర్చుకుని, నీ క్లాన్లోకి వస్తే ఫిజికల్ టాస్క్లు వస్తే నాకు ఆడనేస్తావా
ఆయన అడగడం వల్ల అప్పుడు మాట ఇచ్చాను కదా, మాట తప్పకూడదు అని లెక్క, అంటే మళ్ళీ ఆడియన్స్కి ఎట్లా బ్యాడ్ అయిద్దో మరి అన్నీ చూస్తారు కనుక లెక్క ఆయన ఉద్దేశంతో ఆయనకైతే అవకాశం ఇచ్చింది ఆ రోజు, అందువల్ల చేసింది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆవిడ కూడా స్వయంగా ఆ విషయం తర్వాత చెప్పింది, నీకు ఆ రోజు నేను చెప్పాను కదా, నిలబెట్టుకున్నా కదా, మరి లేకపోతే ఖచ్చితంగా అడుగుతుంది మనకి వెంటనే, అరే నాకు ఆ ఛాన్స్ ఇస్తాను మరి ఇంకెప్పుడు ఇస్తామని ఆ ఉద్దేశంతో ఆవిడకి చేసుకుంది. ఇంకా ఇది నెక్స్ట్ వన్. ఇంకోటి ఏంటి, టేస్ట్ చేసి రెండో నామినేషన్ ఏమో మణికంఠకి. కరెక్ట్గా క్లియర్గా చెప్పాడు, అందరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రో, ఎవరికి ఉండవు, అది వాస్తవం కదా, ఎవరికి ఉండవు. ఇప్పుడు చూస్తున్నాం, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, ప్రపంచంలో మనిషి అన్నవాడికి ఎవరికైనా ఉంటాయి. కాకపోతే వాటిని చూసే విధానాన్ని బట్టి, హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి, ఆ కేపబిలిటీస్ని బట్టి, వాటిని బిహేవియర్ సిచ్యువేషన్ తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది, పెరిగే వాతావరణం బట్టి. అయితే ఇతను ఇప్పుడు అవినాష్ లైఫ్లో జరిగింది, అందరికీ జరిగితే, గౌతమ్కి అందరికీ ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. ఒకసారి అంటే అయ్యో పాపం, రెండోసారి అంటే పాపం, నాలుగోసారి, మూడోసారి, ప్రతిసారి ఏంద్రా ఏడుపు అనుకుంటారు, ఒకే దాన్ని పదే 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 చెబితే ఏమనుకో విసుక్కుంటారు కదా, అరే ఏంట్రా ఇది ప్రతిసారి ఇదేనా అనేసి. అది కరెక్ట్ కాదు కదంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు. బట్ నువ్వు ఒక ప్లేయర్వి, అది కూడా నాకు అర్థమవుతుంది, ఖచ్చితంగా సీరియస్గా మార్చుకో, లేదంటే వాంటెడ్లీ చేస్తాడంటే నువ్వు గుడ్ ప్లేయర్వే, గేమర్వే అని చెప్తాడు. ఎందుకంటే మనకుంట కూడా చెబుతుంది, నేను రియలైజ్ అవుతున్నా, కంట్రోల్ కోసం ట్రై చేస్తున్నా, బై డిఫాల్ట్ ఏడుస్తున్నా, టక్కున బయటకు వచ్చేస్తున్నా, మార్చుకునే దానికి ప్రయత్నం చేస్తా, నిజమే ఆడియన్స్ కూడా చిరాకు వస్తుంది, నేను కూడా అదే చెబుతా. ఆయన ఫ్యాన్స్ కొందరు అబ్బాయి లేదండి మాకు చిరాకు రాదని కొందరు పెట్టినారు, బట్ ఈరోజు ఆయన కూడా చెబుతాను, నిజమే నేనే చెప్పిందే పదే పదే ఆడియన్స్ కూడా చిరాకు వస్తుంది, వస్తుంది, నచ్చిన వాళ్ళకి నచ్చచ్చు, కానీ ఒకసారి, రెండుసారి, మూడుసారి, ప్రతిసారి అదే అంటే కొందరికి వస్తుంది. ఎనీవే ఆయన కూడా అర్థమైంది, రియలైజ్ అవుతున్నాను, మార్చుకుంటాను, నేర్చుకుంటాను, ఇకపై రిపీట్ కాకుండా చూసుకుంటాను అన్నాడు. రెండో పాయింట్ ఏంటి, పప్పీ టాస్క్లో సీతతో గొడవ అయింది, ఆ తర్వాత నబీల్తో ఏమన్నావు, నబీల్ నీ పేరు సీత పేరు వస్తే నేను సీతదే తెస్తా ఫుడ్ అని చెప్పావు, లోపలికి వెళ్ళాక నీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ అడిగితే విష్ణు నబీల్ పేర్లు చెప్పు, సీత పేరు ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ టేస్ట్ చేసి కన్ఫ్యూజ్ అయ్యాడు, అర్థం వేసుకోడు, క్లారిటీ మిస్ అయింది అతనికి. అక్కడ ఏంటి మనకంటే ఉద్దేశం, సీత నా ఫ్రెండ్ అని కాదు, అక్కడ ఆ సిచ్యువేషన్లో, ఆ సందర్భంలో చూస్తే సీత ఏడుస్తుంది, బాధపడుతుంది కనుక నబీల్తో చెప్పారా, నువ్వు నా ఫ్రెండ్, నువ్వు అర్థం చేసుకోవచ్చు, పాప అమ్మాయి ఏడుస్తుంది కనుక లోలో ఉంది కనుక ఆ ఉద్దేశంతో తెచ్చి నబీల్ తేకపోయినా తట్టుకోగలవు, బట్ ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఆల్రెడీ లోలో ఉంది కనుక ఆ అమ్మాయి తెస్తానని చెప్పాను, ఆ సిచ్యువేషన్కి ఫ్రెండ్ కాదు అందుకోసం తెస్తానన్నా. ఇప్పుడు ఫ్రెండ్ కాదు, నార్మల్ అంటే మరి గతంలో ఉండేది ఆ పప్పీ టాస్క్ కావచ్చు, మొత్తం నాకు తగ్గిపోయింది, హార్ట్ బ్రేక్ అయింది, ఆవిడ మీద ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనే ఫీలింగ్ లేదు, అయితే ఇక్కడ టేస్ట్ చేసి కన్ఫ్యూజ్, ఆ సిచ్యువేషన్ ప్రకారం అన్నాడు ఆయన, దానివల్ల తెస్తానని చెప్పి దానికి దీనికి ఆయన ముడిపెట్టాడు, అది కన్ఫ్యూజ్ అయ్యాడు. అలాగే మూడో పాయింట్ ఏమి చేసేది, యష్మి ఫుడ్ తేలేదని మీరు ఫీల్ అయ్యారు, నువ్వు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు పృథ్వీ నాకు వద్దు యష్మిది వస్తే ఆమెదే తీసుకురా అన్నాడు, మేము విన్నాం, మీకు లోపల యష్మి మీద కోపం వల్ల టిట్ ఫర్ టాటో అని నువ్వు ఇవ్వలేదని మాకు అనిపించింది, నువ్వెందుకు ఇవ్వాలని నీకు కూడా లోపల ఉండొచ్చు, నాకు ఇవ్వలేదు కాబట్టి నేను కూడా ఇవ్వకపోవచ్చు, కానీ పృథ్వీయే నాకు వద్దులే యష్మిది వస్తే యష్మికే ఇచ్చేసని చెప్పా కూడా నువ్వెందుకు తేలేదు, యష్మి నీకు తేలేదు అన్నందుకు ఆవిడ బాధపడింది, నువ్వు కూడా ఆమె నీ ఫుడ్ తేలేదు కాబట్టి నీ ఫుడ్ నేను తేలేదు అని చెప్పేసి ఉంటే వేరే లెక్క ఉండదు. కానీ ఒకవేళ యష్మి నీ ఫుడ్ తేకపోయినా పృథ్వీ ఎటు వద్దన్నందుకు నువ్వు యష్మి ఫుడ్డే తెచ్చి ఉంటే నీ రేంజే పెరిగేదంటే ఇది 100% ఫ్యాక్ట్. ఒకవేళ ఆ సందర్భంలో మణికంఠ నిజంగా యష్మి ఫుడ్డే తెచ్చి ఇగో అని ఇస్తే యష్మి ఇంకా కళ్ళంబ నీళ్ళు తిరిగి, అరే ప్రతివారం వీడిని రివెంజ్ నామినేషన్ నేను చేస్తా ఉన్నా, పైగా వీడి ఫుడ్ నేను తేలేదు, అయినా సరే నా ఫుడ్ తెచ్చాడు అని ఖచ్చితంగా ఆవిడ మరి ఎలా రిసీవ్ చేసుకోకపోయినా మళ్ళీ ఆవిడ ఇంకో లెక్క, ఎందుకులే పృథ్వీ వద్దన్నాడు కాబట్టి నాకు తెచ్చేసాడు అని కూడా అనుకోవచ్చు. కానీ ఆడియన్స్ దృష్టిలో ఇతను 10 అంతలు పెరిగిపోయాడు, అరే ఆ అమ్మాయి తేకపోయినా ఇతడు తెచ్చాడు, మంచి ఆపర్చునిటీ వినియోగించుకోలేకపోతే ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు అని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. కాకపోతే ఆయన ఏమంటాడంటే మనకంటే నేను యష్మిని అడిగా, ఆమె లేకపోయినా తేకపోయినా పర్లేదురా, ఫస్ట్ వీక్లో అడింది ఏది కరెక్ట్ అనిపిస్తుంది తెచ్చేయనిది, ఇప్పుడు కూడా ఫస్ట్ వీక్లో అంత ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు, అందుకే ఏదో ఒకటిలో ఇష్టం పర్లేదు అని తెచ్చేసానని చెబుతాడు. కానీ ఒకవేళ నిజంగా యష్మిదే ఫుడ్ తెచ్చుంటే, ఎందుకంటే పృథ్వీ ఎటు అవకాశం ఇచ్చాడు, నాది యష్మిది వస్తే యష్మిదే తెచ్చాయని చెప్పినందుకు, సరే యష్మి నా తేకపోయినా సరే నేను నీకు ఇచ్చానని ఇచ్చుంటే వేరే లెవెల్ ఉండదు, ఆడియన్స్ దృష్టిలో అతను గ్రాఫ్ పెరిగిపోయి ఉండేది, ఆవిడ కూడా మరింత డ్యామేజ్ అయిపోయి ఉండేది ఒకవేళ ఇంకా రివెంజ్ కంటిన్యూ చేసి ఉంటే. బట్ మంచి ఛాన్స్ అయితే మిస్ చేయడం అనిపించాయి. తర్వాత ఏంటి, రోహిణి ఫస్ట్ నామినేషన్ ఎవరికి వేస్తుంది, యష్మికి. పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పింది, రెండు పాయింట్స్ ఏమంటే, మెగా చీఫ్లో సంచాలకురాలుగా ప్రేరణ చాలా బాగా చేసింది, నువ్వేమన్నావు హెల్ప్ చేయొచ్చు కదా అన్నావు, మరి మీది క్లానా వాళ్ళదికైనా, నబీల్ది కష్టం కదా, నబీల్ ఏం కాల్ జాబ్కుని కూర్చోలేదు కదా, ఆయన ఆడాడు, ఆయన స్మార్ట్ మూవ్ ఆడాడు, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్మార్ట్గా కరెక్ట్గా క్లారిటీతో వెళ్ళాడు. ఇతనికి ఏంటంటే మిస్టేక్ జరిగింది, ఎవరిది పృథ్వీది, క్లారిటీ మిస్ అయింది, కన్ఫ్యూజ్ అయ్యారు, వీళ్ళకి మెయిన్ ఫోకస్ లేకపోయింది ఆ లెటర్స్ విషయంలో. బట్ మరి నీ వాళ్ళు గెలిచినట్టుగా స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఫేవరిజం అంతా ఉంది, తన క్లానే గెలవాలనుకుని, బట్ అవతలవాడిది కష్టమే కదా, అది వ్యాలిడ్ పాయింట్. సార్ అంతటితో కాకుండా నువ్వు ఏడవడం అంటే ఏడవడం గురించి కూడా రీజన్ చెప్పింది. బట్ ఇంక మెయిన్ ఏంటి, సంచాలకురాలు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నావు, చెప్పేయచ్చు కదా, హెల్ప్ చేసేవచ్చు కదా
మా పైగా మణికంఠ ఏడ్చాను, నేను ఏడవలేదంట. మరి పృథ్వీ ఓడిపోయినప్పుడు పృథ్వీ ఆడిచ్చేది కనుక నువ్వు ఏడ్చావు ఎందుకు? ఆ ఫ్రెండ్ అయిపోయింది కనుక బతికిపోయింది, బొక్కలెక్క తొక్కలే నిన్న మాట్లాడినావు, మరి కష్టపడట్లేదు వాళ్ళు కూడా అంటే. రెండో పాయింట్ ఏం చెప్పి దేశమే, ఆ 250 గ్రాముల అప్పుడు కూడా మాట మార్చేసావు, తర్వాత శీతకలాన్ని గెలవాలని ఆకలి తీరాలని ఇవన్నీ చెప్పుకోవచ్చు. అప్పుడు నువ్వు సంచాలకురాలుగా ఉండేటప్పుడు రాంగ్ డెసిషనే, నీ ఫ్రెండ్ సంచాలకురాలుగా ఉండేటప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుని హెల్ప్ చేసేయాలి అంటాం. మరి ఏందమ్మా ఇది ఫెయిర్ కాదు కదా. రోహిణి చెప్పిన 2 పాయింట్స్ 100% వ్యాలిడ్ పాయింట్సే. ఆ రోజు 250 గ్రాముల మరమరాల దగ్గర యష్మి రాంగే, అబద్ధం ఆడేసింది. తర్వాత ఏమో ఇలా అలా ఏదో తిమిరి బొమ్మని చేసినట్టు చెప్పుకొచ్చింది. అలాగే ఇక్కడ కూడా ప్రేరణనేమో సంచాలకులు ఉండే వాళ్ళకి ఎలా చెప్తుంది, అప్పటికి ప్రేరణ కొంత హెల్ప్ చేసే ఉద్దేశంతో కొంత ప్రయత్నం అయితే చేసింది. మళ్ళీ చెక్ చేసుకో, టైం ఉంది, కంగారు పడొద్దు నాకు సంచాలకురాలకి చెప్పింది. ఎందుకంటే నబీలకు కూడా అది టప్పలు లాగేసేటప్పుడు కాదు మళ్ళీ పెట్టి తీసుకో, డిస్క్వాలిఫైడ్ చేయకుండా అది పెట్టి తీయని చెప్పి తీస్తే అటుకి ఇతను కూడా హెల్ప్ చేసింది. కానీ ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం తీవ్రంగా చేసింది కనుక ఇది వ్యాలిడ్ పాయింట్ రోహిణి చెప్పేది. ఆ రెండో పాయింట్ కూడా 250 గ్రాములు క్లియరే. బట్ మళ్ళీ ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేసింది, లేదు రాంగ్ డెసిషన్ అని నాగార్జున గారు చెప్పలేదు కదా, రాంగ్ పదం వాడలేదా, మరి ఎందుకమ్మా వీడియో ఎందుకు వేశారు, వీడియో టెలికాస్ట్ చేసి కూడా చూపించారు కదా. ఆ రోజు అయ్యో నాకు అది ఆకలి కోసం అని చెప్పేసింది తప్ప, మరి అందుకే మర్చిపోద్దేమో యష్మి ఇమీడియట్గా చెప్పేసి అని చెప్పేసి. సో ప్రేరణ డెసిషన్ రాంగ్ అనలేకపోవచ్చు, కానీ ఎంత డ్రిల్లింగ్ అయ్యింది, ఇది నా ఫ్రెండ్ అయిపోయింది కానీ లేదా బొక్కలాగ్గానే తొక్కలాగ్గానే సంచాలక అలా ఇలా చేయొచ్చు, చాలామంది సంచాలకులు చేస్తారు అని చెప్పేసి ఆ రోజు ఫ్రస్ట్రేట్ అయిపోయింది, చాలా ఇరిటేట్ అయిపోయింది, ఫీల్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెండ్ కనుక చెప్పానంటే రోహిణి కూడా చెప్పింది అదే, నువ్వు ఫ్రెండ్ అయితే మాత్రం సంచాలకనే డెసిషన్ మార్చుకోమని, కొద్దిగా చూడమని, అట్ట ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు లేక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఎట్లాగా చేస్తావు అని చెప్పేసి. కాకపోతే ఏడ్చింది ఎందుకంటే ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రెండు టాస్క్లు, స్పెల్లింగ్ రాసే టాస్క్లో ఒకటి, అలాగే ఇక్కడ కూడా మిస్ అయిపోయింది కదా, అందువల్ల ఏడ్చింది. అలాగే వాళ్ళిద్దరు పృథ్వీ ఆమె కూడా అంతసేపు గొడవ పడ్డారు కనుక నేనంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇద్దరు ఏడ్చి ఎమోషన్కి వెళ్ళిపోయిన తర్వాత అరే నేను కాకపోయినా ఆయనైనా ఉంటే బాగున్నా ఆ ఫీలింగ్ ఉంటుంది, తప్పులేదు. కొన్ని ఫ్రెండ్ అనుకున్నాక ఓడిపోయారంటే బాధ ఉంటుంది. కాకపోతే సంచాలకురాలు కూడా ఏదో ఒకటి చేసి గెలిపించని మాదిరిగా చెప్పడం అది రాంగు, ఏడవడం అంటే తప్పు లేదు అందులో. ఇప్పుడు రోహిణి అయినా తన ఫ్రెండ్ ఓడిపోతే అయ్యో పాపం అని బాధపడుతుంది కదా, ఆ రకంగా. నెక్స్ట్ రెండోది ఎవరికంటే విష్ణుప్రియకి ఎంత పర్ఫెక్ట్గా చెప్పిందంటే అంత పర్ఫెక్ట్గా, నీకు సపోర్ట్గా నేను పోస్టులు పెట్టా, అరే బాగా ఆడుతుంది ఇరగొట్టేస్తుంది అన్న, కానీ చాలామంది ఆడియన్స్ అక్క రోహిణి అక్క విష్ణు అక్కకి చెప్పక్క నువ్వు డేంజర్ జోన్ల వరకు వచ్చేసావని చెప్పక్క అంటే 100% అది. లాస్ట్ వీక్ ఆదిత్యన్ ఆయనకి తప్ప నువ్వు కూడా పడిపోయింది, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. నిన్న కూడా చెప్పడానికి ట్రై చేస్తే నేను రీలు అంటున్నావు, డిస్ట్రాక్ట్ అయిపోయావు. స్టిల్ ఓకే నువ్వు రీలే కాదనను, బయట ఇక్కడ రీలే కానీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అర్థం చేసుకుంటామని చెబుతానంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంతవరకు కొద్దిగా విష్ణు తన వితండవాదం కొనసాగించింది, కానీ రోహిణి చెప్పేసరికి మాత్రం డల్ అయ్యింది, క్లారిటీ వచ్చింది, వాస్తవాలు అర్థమవుతున్నట్టున్నాయి. ఎందుకంటే రోహిణి ఎగ్జాంపుల్ అడిగావు కదా, నేను గంగా ముసలామే, ఆమెతో కూడా నువ్వు 100% ఇవ్వలేకపోయావే, ఆమెతో కూడా ఓడిపోయావే, మరి 100% ఇచ్చుంటే గెలిచేదానే కదా, నీ గ్రాఫ్ పడిపోయింది, నీకు అదే కావాలనుకుంటే నీ ఇష్టం, నీ కర్మ లేక క్లియర్గా చెప్పేసింది. ఇక్కడికి విష్ణుప్రియకి అర్థమైంది, నాకు అర్థమైనంత వరకు పర్సనాలిటీ అంటే రివీల్ అవుతూ టాస్క్లో ముందడికి వేస్తుంటే ఎలా చేస్తావు, నువ్వు స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఓడిపోయావు కానీ నీ ప్రయత్నాన్ని మెచ్చుకున్నాం కదా, ఒక రివ్యూర్గా నేను, ఒక ఆడియన్స్గా మీరు అందరూ కూడా మెచ్చుకుంటాం ఖచ్చితంగా. అరే అద్భుతంగా ఆడింది, నిఖిల్తో పోటీ పడింది, అలాగే ఎగ్ టాస్క్లు ఎరగొట్టేసింది, బాల్ టాస్క్లు ఆడింది, అవన్నీ మనం కూడా మెచ్చుకుంటాం. ఆ క్రమంలో గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది అంతే తప్ప నాకు అసలు సీరియస్నెస్ లేదు, నేను ఓడితే ఎంత, ఉంటే ఎంత, వెళ్తే ఎంత, నా పిఆర్ కూడా నాకు సపోర్ట్ చేయకుండా ఇలాంటి స్టేట్మెంట్లన్నీ పాస్ చేస్తూ ఉంటే నీకు సీరియస్నెస్ ఎక్కడ ఉన్నట్టుగా. నీ పర్సనాలిటీ అదే కావచ్చు, ఓపెన్గా ఉండొచ్చు, నీకు ఏది అనిపిస్తే చేయొచ్చు, ఫ్లట్ చేయొచ్చు, కానీ అది ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అదే మ్యాటర్. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఎందుకంటే టైటిల్ విన్ అవ్వాలి, కప్పు గెలవాలని వస్తారు. హౌస్మేట్స్ మనసులు కాదు, ఆడియన్స్ మనసులు గెలవాలనేది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే మొట్టమొదటి మోటో ఏ సీజన్ అయినా ఏ కంటెస్టెంట్కైనా. అంతే తప్ప వీళ్ళకి గెలుస్తా వాళ్ళకి గెలుస్తా అంటే ఓకే నీ అదృష్టం బాగుంటే ఇక్కడ గెలిచిన దాన్ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే ఓట్లు వేస్తారు. ఏంది పిల్ల అందరూ అంత సీరియస్గా ఆడుతుంటే ఇవి ఎంత లైట్ తీసుకుంటుంది, ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు అనేటప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అని చెబుతారు. అయ్యో గంగవ్వ అంత బాగా ఆడిందే, పెద్ద ఆవిడైనా సరే నువ్వు వాడలేకపోయేవమ్మా అనే చెబుతారు కదా. అందుకే రోహిణి కూడా క్లియర్ చెప్పింది, నువ్వు ఆడినంతసేపు తోపే నిజమే, ఆ ఎగ్స్ టాస్క్లు కావచ్చు, స్విమ్మింగ్ పూల్ టాస్క్లు కావచ్చు, బాల్ టాస్క్లు కానీ ఆవిడ కూడా సపోర్ట్ చేసినట్టుగా, కానీ ఆ డౌన్ అయిపోతూ ఉంది. మళ్ళీ గేమ్ ఎడిపోతుందో చూసుకో, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, కానీ గేమ్ కూడా చూసుకోవాలి కదా. గ్రాఫ్ అయితే పెంచుకో, అందరూ చెప్పారు టాప్లో ఉండను, డేంజర్లోకి వచ్చి, అది వాస్తవం. ఫస్ట్ వీక్ అంతా 25% ఉంది, మొన్నటికి 14-13 వచ్చింది, వచ్చే వారం అదేనా ఉంటుందో ఇంకా ఊడుతుందో తెలియని పరిస్థితి. ఆడియన్స్ టాప్ నుంచి డేంజర్ 3లో ఉన్నామంటే అర్థం చేసుకుని మరి అంతకంటే ఎవరు చెప్పలేరు. ఇంక విష్ణుప్రియకి పర్ఫెక్ట్గా చెప్పింది, ఇంకా ఆవిడ ఇష్టం అది. అదే అంటది, నేను ఎప్పుడు 3వ ప్లేస్లో సేవ్ అవుతున్నాడు, ఇది అమాయకత్వం. అంటే హోస్ట్ వీకెండ్ వచ్చినప్పుడు ఆ సఫలింగ్ అంతా ఉంటుంది, అది అడిదిప్పుడు చేస్తూ ఉంటుంది తప్ప అదేదో ఆ ఓటింగ్ ఆర్డర్ సేవింగ్ చేసి ఆర్డర్ ప్రకారం అనుకుంటుందేమో.
ఫస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఓట్లు, లాస్ట్కి వచ్చిన వాళ్ళు డేంజర్ కాదు. అది లాస్ట్ ఆడియన్స్ ఓట్ల ప్రకారం లిస్ట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ చేస్తారు, లేకపోతే సెకండ్లో చేస్తారు. వరుసగా ప్రతిసారి ఆడియన్స్ ఓట్ల ప్రకారం ఫస్ట్ ఉండే వాళ్ళు లాస్ట్లో చేస్తారు. మరి లాస్ట్కి తయారు కానీ బాటమ్ 2 కాకుండా అంతకు ముందు నుంచి చేస్తారు. బట్ ఆవిడకి తెలిసినట్టుగా లేదు అది. తర్వాత గంగవ్వ కూడా వచ్చి సేమ్ ఫస్ట్ అయితే విష్ణుప్రియకి అమ్మ నువ్వు బాగా ఆడట్లేదమ్మా, కాళ్ళు చేతులు సగంగా లేవా ఏంటి, ఎందుకు ఆడట్లే, ఆడపిల్లలు ఆడితేనారే, ఆడపిల్లలు చిరతపూలలాగా ఆడతారని లెక్క ఆవిడ ఉద్దేశం. ఆడపిల్లలు ఆడితేనే బాగా ఆడుతున్న జనం చూస్తామని. విష్ణు కూడా ఆడాను బామ్మ, 4వ వారం నేనే ఆడా, ప్రైజ్ మనీ 40,000 తెచ్చా, స్విమ్మింగ్ పూల్ టాస్క్లు ఆడా. బట్ సర్లే ఇంకా ఆడతాలని చెప్పింది. ఆవిడకి అర్థం అయ్యింది. ఇప్పటికి ఎంతమంది చెప్పేసరికి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. మెయిన్ రోహిణి చెప్పిన తర్వాత గంగవ్వ కూడా ఇదే పాయింట్ చెప్పిన తర్వాత గంగవ్వ రెండో నామినేషన్ డెష్మికి, మేము కలిసి ఆడాలమ్మో ఉండాలమ్మో, బట్ మీరు మాట్లాడట్లే, మీ రూమ్లోకి వచ్చినా సరే కేర్ చేయట్లే, బిగ్ బాస్ రమ్మంటే వచ్చేది మీ ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నా, 10 పాలు ప్యాకెట్లు అంటే ఇవ్వట్లేదు, కలిసి ఆడితేనే మనవరాలు లెక్క అంటే ఆవిడకి అర్థం కాలే, మీరు క్యూట్ అనిపిస్తున్నారు, కరెక్ట్గానే చెప్పారులే, ఫుడ్ నా చేతిలో లేదు, బట్ ప్రయత్నం అయితే చేస్తా, నెక్స్ట్ టైం ఇస్తాలే, వెల్కమ్ చేయలేదంటే సారీ, బట్ ఇంకోసారి రిపీట్ కాకుండా. మరి గంగవ్వతో ఆర్గ్యుమెంట్ ఏం చెబుతారు, ఆవిడ కూడా ఏమి లేకుండా ఓపెన్గా చెప్పేస్తుంది కదా, ఆవిడకి ఏది అనిపించదు అదే చెప్తారు, ఇద్దరే యాక్సెప్ట్ చేసే పరిస్థితి. అలాగే అవినాష్ వచ్చే ఫస్ట్ నామినేషన్ పృథ్వీకి, నేను చూసినంత వరకు నీలాంటి పర్సనాలిటీ హైట్ ఉంటూ కుమ్మేసేవాడు కానీ ప్రభావతి బెలూన్ టాస్క్ తప్ప ఎక్కడ కనిపించలేదు, ప్రభావతి టాస్క్ బెలూన్ టాస్క్ తప్ప. అలాగే ప్రభావతి టాస్క్ లేడీస్తో బాగా ఆడావు, ఇది కొద్దిగా పదం కరెక్ట్గా ప్రాపర్ వేలో అనలేదని నాకు కూడా ఫీలింగ్ అనిపించింది. తర్వాత లేడీస్ కూడా బాగా ఆడారు, ఓకే, అగ్రెసివ్ దెబ్బ తగులుతున్నామో అనిపించింది. అదొక లేడీస్తో బాగా ఆడామంటే తక్కువ చేసినట్టు నాకు. లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి, అక్కడ దెబ్బలు తగిలితే రూడ్గా ఆడాడు, అదంతా మనం కూడా అనుకోం. కాబట్టి అవినాష్ ఇదే సమస్య. అప్పుడు అది కూడా టాస్క్లు కాకుండా ఇంకేం చేసి ఎంటర్టైన్మెంట్ చేయలేదు. పృథ్వీ ఓకే క్లాన్ అపోనెంట్తో ఆడాను నేను, అక్కడ లేడీస్ జెంట్స్ అని చూసుకోలే, అది కరెక్ట్ కదా, లేడీస్తో ఆడానని చెప్పావు కదా, అది రాంగ్ అని, అది కరెక్ట్ కాదు. అంటే ఏదో ఆడపిల్లల మీద నీ పెత్తాపం చూపించాలంటే కాకుండా అక్కడ అపోనెంట్ లేడీస్ జెంట్స్ అని కాకుండా టాస్క్లాగా ఆడేశారు. అయితే మరి అందులో తప్పు లేదంటే పృథ్వీ తప్పు ఉందని ఆ రోజు నేనే చెప్పాను. రూడ్గా ఆడాడు, ఇసిరి పడేశాడు, గుంజి పడేశాడు, లాగి పడేశాడు నిఖిల్ అండ్ పృథ్వీ అని. ఆ రకంగా చెప్పాల్సింది, కొద్దిగా ఆడేటప్పుడు చూసుకొని ఆడాల్సింది. కంటెస్టెంట్స్ అపోనెంట్ క్లాన్తో ఆడేటప్పుడు ఆ పదం చెప్పుంటే బాగుంది. లేడీస్తో ఆడేవాళ్ళు పెద్ద వీరుడిలాగా ఆడేవాళ్ళు కొద్దిగా దెప్పి పొడిచినట్టు కనిపిస్తుంది. అందుకే ఆయన పృథ్వీ కూడా బాగా ఫీల్ అయ్యాడు. లేడీస్తో ఆడవేంటి బ్రో, అది కరెక్ట్ కాదు కదా, అది రాంగ్, వర్డ్ బాగాలేదు అని లెక్క. అందరికీ దెబ్బలు తగిలే, వీళ్ళకి తగిలే వాళ్ళకి తగిలే, కానీ ఇది కరెక్ట్ కాదు అనిపించింది. సరే ఇంకేం చేయాలి చెప్పు, మాట్లాడుతున్నా, జోక్స్ వేస్తున్నా, టాస్క్లు ఆడుతున్నా, అన్నీ చేస్తాను, ఇంకేం చేయాలి చెప్తే కరెక్ట్ చేసుకుంటా అంటే ఆయనకు ఉంది, నాకు ఏదైనా కరెక్షన్ చెబితే నేను మార్చుకుంటానని, నీకే క్లారిటీ లేదంటే అవినాష్ ఏమైనా ఇన్పుట్స్ చెప్పుకుంటూ బాగుండు, మార్చుకునే ప్రయత్నం చేస్తాడు పృథ్వీ అని అర్థమైంది. లైవ్లో కూడా ఆ డిస్కషన్ అయితే చేశారు. అలాగే అవినాష్ సెకండ్ నామినేషన్ ఏమో ఎస్మిక్ సేమ్ ఫుడ్ మణికంఠకి ఇచ్చేస్తే బాగుండేది, మీరు మరోసారి కన్సర్న్ చేయాల్సింది లేదు, బట్ ఇవ్వలేకపోయారు. అలాగే ప్రతి నామినేట్ నువ్వే అంటారు, రివెంజ్ నామినేషన్ అది కూడా మార్చుకోవాల్సింది. అలాగే గేమ్ చూడట్లేదు అసలు. మెయిన్ గేమ్ ఈ వారం మణికంఠ బాగా ఆడలేదు, అంతా నీకు అనవసరం, మణికంఠ నామినేషన్, మణికంఠ ఫిక్స్ అయిపోయింది. అందుకే ఆవిడకి ఈరోజు దెబ్బ పడింది. 6 నామినేషన్లు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి పాయింట్ అదే, మెజారిటీ ఆడియన్స్ పాయింట్స్ కూడా అదే. అక్కడ వదిలేసి విడిచిపెట్టేసి నెక్స్ట్ ఏమైనా తప్పు జరిగితే మళ్ళీ వేయొచ్చు, లేకపోతే బాగా ఆడితే ఆడొచ్చు. ఇంక వేరే వాళ్ళు కూడా చూడాలి కదా, 1-1 అనేది రివెంజ్ పోతే ఇదే కష్టం. అలాగే ఇంకోటి ఏంటి, 3వ పాయింట్, టేస్టీ తేజ మణికంఠ నామినేట్ చేస్తుంటే ఆ సెలబ్రేట్ హైఫై అవ్వడం, ఇవే తగ్గించుకోరు. గౌతమ్ కృష్ణ కూడా అంటే నేను తగ్గించుకున్నాను కదా, ఇవే తగ్గించుకో, అన్నీ చూస్తారు లేక, అది కరెక్ట్ పాయింటే. మరి యష్మి ఏమంటుందంటే లేదండి కన్ఫెషన్లో ఫుడ్ మణికంఠ కాలేదు, మదర్ స్వెటర్ వచ్చింది కనుక, నిఖిల్కి తండ్రి షర్ట్ కూడా రాలేదు, అబ్బాయికి సాక్రిఫైస్ చేశాడు కనుక అందుకోసం ఇచ్చా. అలాగే మనీ డే బై డే స్ట్రాంగ్ అవుతున్నాడు, అందుకు నేను టార్గెట్ చేయకపోవడం ప్రతి వారం చేస్తున్నది అదే కదా, నా మాటలు అలా ఉండొచ్చు, అలా వెళ్ళొచ్చు, నువ్వు అన్నదే బయటకు వస్తుందమ్మా. అక్కడ క్రియేట్ చేస్తారు, ఎడిటింగ్ ఏం చేస్తారు, విఎఫ్ఎక్స్లో గ్రాఫిక్స్ పెట్టేసి నీ చేయి దగ్గర వేరే చేయి పెట్టేసి చేసేరు. మీరు ఉన్న దాంట్లోనే కొంత పాటు తీయచ్చు తప్ప, మీరు అన్నది, మీరు చేసింది, మీరు మీ ప్రతి యాక్టివిటీ చూపిస్తారు తప్ప లేనిది తెచ్చి పెట్టిరు. నువ్వు చెయ్యాలంటే అదే చూపిస్తారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిందో ఎంతో ఆపుతారు తప్ప సగం కట్ చేస్తారు తప్ప మొత్తం అసలు లేనిది నీ తెచ్చిపెట్టి ఎట్లా చేయరు. చాలామంది అర్థం కాక అక్కడ లేనిది ఎందుకు చూపించేస్తారు, క్రియేట్ చేసే పరిస్థితి లేదు, అక్కడ జరిగిందో చూపిస్తారు. నువ్వు అన్నావు రివెంజ్ అదే మాట ఆయన చెప్పాడు. నాగార్జున ప్రతి వారం ఆయనకే తిట్టారు కదా, ఆయన ఏడుస్తున్నాడని తిట్టారు తప్ప యష్మి విషయంలో నీది రివెంజ్ నామినేషన్ కరెక్టా యష్మి అని పొగర్లే. యష్మి విషయంలో మణికంఠ నీకు బ్రహ్మాండంగా చేస్తుందా అని చెప్పి ఆయన తిట్టలే. ఆయన ప్రతి వారం ఎమోషనల్ ఏంటయ్యా, రోలర్ రోస్టర్ ఏంటయ్యా, అది దిగు వేరే ఆట ఆడని చెప్పారు తప్ప అది కాదు కదా. సరే ఫైనల్లీ వీళ్ళైతే 6 అవుతారు నామినేషన్లు, మిగతా 2 ఎవరంటే రోహిణికి అయితే ఇమ్యూనిటీ మరి ఇవ్వాలంటప్పుడు నేను ఒక స్పెషల్ పవర్ వచ్చింది కదా, దాని ద్వారా ఇమ్యూనిటీకి ఇవ్వాలంటే ఈ వైల్డ్ కార్డులు అందరూ కలిపి డిస్కషన్ చేసుకుని రోహిణికి ఇద్దామని అనుకుంటారు ఆల్మోస్ట్. ఆ లాస్ట్ దశలో గౌతమ్ కృష్ణారే నేను మార్నింగ్ చెప్పినట్టుగా నైని పావరే లాస్ట్ సీజన్లో ఒక వారమే వచ్చి వెళ్ళిపోయింది కదా, కనీసం 2వ వారం వరకైనా ఉంటే ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, సో ఆ రకంగా అవకాశం ఇద్దామంటే అందరూ కూడా ఆ పాయింట్ కన్విన్స్ అవుతారు. ఒక కరెక్టలే, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డులు అందరికంటే ఆ మొక్క 7 రోజులు ఉంది,
మిగతా వాళ్ళందరూ రోహిణి 24 రోజులు, గంగవ్వ 35 రోజులు, మెహబూబ్ ఏమో 63 రోజులు, టేస్టీ తేజ్ 63 రోజులు, ఇంకా అవినాష్ ఏమో 80 రోజులు, గౌతమ్ కృష్ణ 91 రోజులు, 70 రోజులు అవినాష్ ఇట్లా ఉన్నారు. 80 రోజులు అవినాష్ ఇవన్నీ. సో అలా పోల్చుకుంటే ఆవిడ ఒక్క వీక్ కదా, కానీ ఈ ఫస్ట్ వీక్ గండం దాడితే పాపం ఆవిడకి లైఫ్ లాంగ్ గిల్ట్ ఉండిపోద్ది ఇంకా లేక ఒక అవకాశం ఇద్దామని చెప్పి లాస్ట్ మినిట్లో ఆవిడకైతే ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చారు. అట్లాగే వాళ్ళు ఏంటంటే మెహబూబ్ ఏవో పెద్ద రీజన్లా కాదు, సిల్లీ రీజన్ చెప్పాడు ఆయన చేస్తారు. గంగవ్వ కన్ఫ్యూజ్ అవుతుంది, క్లారిటీ మిస్ అవుతుంది, పేర్లు కూడా చెప్పలేకపోతుంది, విష్ణుప్రియ ఎవరో ఇష్మి ఎవరో అసలు ఆవిడ చెప్పాలనుకున్న పాయింట్స్ కూడా ప్రాపర్గా చెప్పలేకపోతుంది, హౌస్కి సెట్ కాదాం అనిపిస్తుంది. లేక వాళ్ళిద్దరు నామినేట్ అయితే మొత్తానికి 6 నామినేషన్ ఉన్నాయి. ఇష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీకి అవినాష్ లాస్ట్లో 2వ ఓటు వేయబట్టి ఆయన వచ్చాడు, లేకపోతే ఆయన కూడా వచ్చేవాడు కాదు. మెహబూబ్ అండ్ గంగవ్వ. మరి వీకే అనిపిస్తుంది, లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి.